Good evening, everyone. గుడ్ ఈవినింగ్. మోనిటర్ గారు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొంచెం అన్మ్యూట్ చేయరా? గుడ్ ఈవినింగ్. అందరూ అన్మ్యూట్ చేయండి. సార్ అన్మ్యూట్ చేయరా? కొంచెం మా వాయిస్ తెలుసు వినాలనిపిస్తుంది అందరూ ఒకసారి. ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వావ్. Very good evening. Very good evening. It's amazing. Very good evening. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. Yes, thank you so much, Suman. Thank you so much. గుడ్ ఈవినింగ్. Thank you so much, Suman. Thank you so much. మంచి ఎనర్జీ వచ్చింది. ఓకే, సో హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు యూనుస్. నా పేరు అస్మా. యా, Suman, slide please. Welcome to Wellness Living program, everyone. Welcome ఎవ్రీవన్. హ్యాపీ ఈవినింగ్. ఓకే, సో ఎంతమంది ఎగ్జైట్మెంట్గా ఉన్నారు? ఈ రోజు వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్లో ఏం జరగబోతుంది అని చెప్పి ఎంతమంది ఎగ్జైట్మెంట్గా ఉన్నారు? ఈరోజు నేను ఏమేమి నేర్చుకోబోతున్నాను అని చెప్పి ఎంతమంది ఎగ్జైట్మెంట్గా ఉన్నారు? ఎంతమంది నోట్స్ పెన్స్ తీసుకొని కూర్చున్నారు? అండ్ ఎంతమంది అఫ్రెష్ తీసుకొని కూర్చున్నారు? మేమైతే నోట్స్ పెన్స్ అఫ్రెష్ ఎవ్రీథింగ్ రెడీతో ఉన్నాం. ఓకే, సో ఆర్ యూ రెడీ? ఎస్, స్లైడ్ ప్లీజ్. ఓకే, సో కాన్సన్ట్రేట్గా వినండి. ఈరోజు మనకు వండర్ఫుల్ టాపిక్ ఉంది. ఓకే, సో నోట్స్ పెన్స్ రాసుకోండి హ్యాపీగా. అక్కడిక్కడ ఎక్కడ మూవ్ అవ్వకుండా కూర్చోండి. ఓకే, వీడియో ఆన్ చేసి కూర్చోండి, ఎందుకంటే ఎప్పుడైతే మనం వీడియో ఆన్ చేసి కూర్చుంటామో సో కాన్సన్ట్రేట్గా మనం వినగలుగుతాం. ఓకే, సో లెట్ స్టార్ట్. 1 minute. మోడరేటర్ గారు, నేను మీకు ఒక రిక్వెస్ట్ పంపించాను, చూడండి ఒకసారి. యాక్సెప్టా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో మేక్ ద నోట్స్. ఓకే, అందరు ఫోన్స్ ఒకసారి మ్యూట్లో పెట్టుకోండి. దయచేసి ఎవ్వరు కూడా అన్మ్యూట్ చేయకూడదు, ఎందుకంటే మనం ఒక్కసారి మనం అన్మ్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మన వాయిస్ ఎంతమంది వింటారు అంటే ఈ కాల్లో ఎంతమంది ఉంటారో అంతమంది మన వాయిస్ వినడం జరుగుతుంది, రైట్? సో అందుకోసం ఓకే. అండ్ వీడియో రికార్డింగ్స్ ఏం పెట్టకండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, రైట్ ద క్వశ్చన్ ఆన్సర్. ఓకే, మీరు క్వశ్చన్స్ రాసి పెట్టుకోండి. ఓకే, ఈ ప్రెజెంటేషన్ జరిగేటప్పుడు మాత్రం ఎక్కడ మూవ్ అవ్వకండి, ఎందుకంటే మెయిన్గా మనకు కావాల్సిన పాయింట్ వచ్చినప్పుడే మనం మూవ్ అయిపోతుంటాం. ఓకే, కాబట్టి ఈ 1 hour కాన్సన్ట్రేట్గా కూర్చోండి, మనకు మంచి ఇన్ఫర్మేషన్ రాబోతుంది. ఓకే, సో లెట్ స్టార్ట్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు అస్మా. సో ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేసి నేను 6 years అవుతుంది. సో ఈ కమ్యూనిటీకి నేను ఎలా పరిచయం అయ్యాను అంటే, నాకు చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండేటివి. లైక్ బ్యాక్ పెయిన్ ఉండేది, మెన్స్ట్రుల్ అప్పుడు సివియర్ స్టమక్ పెయిన్ ఉండేది, ప్లస్ ఆకలి అనేది అస్సలు అవ్వకపోయేది కాదు, ప్లస్ వాటర్ ఇంటెక్ చాలా లోగా ఉండేది. చూసారా నా స్కిన్, నా లిప్స్ ఎలా ఉండేవో? సో స్కిన్ మొత్తం డ్రైగా ఉండేది. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే లోషన్ పెట్టుకొని బయటికి వెళ్ళాలి, లేకపోతే స్కిన్ మొత్తం ర్యాషెస్ లాగా అయ్యేదన్నమాట. సో అలాంటి హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నప్పుడు నాకు ఈ న్యూట్రిషన్ అనేది యాజ్ ఎ హెల్తీ బ్రేక్ఫాస్ట్ లాగా పరిచయం అయింది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫోటో. నేను త్రూ ప్రెగ్నెన్సీ నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ 2 deliveries నా వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో మళ్ళీ నేను వెయిట్ గెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఓవరాల్గా నేను 4 monthsలలో 8 kgs వెయిట్ గెయిన్ అయ్యాను విత్ వండర్ఫుల్ గుడ్ న్యూట్రిషన్ సపోర్ట్ అండ్ మై కోచ్. ఓకే, థ్యాంక్ యూ మై కోచ్ అండ్ థ్యాంక్ యూ మార్క్యూస్ అండ్ థ్యాంక్ యూ దిస్ హెల్తీ కమ్యూనిటీ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. యా, సో నా పేరు యూనుస్ అండి. నన్ను అందరూ యూనుస్ అని పిలుస్తారు. బిఫోర్ హర్బల్ లైఫ్ యూనుస్ ఉండేది, ఆఫ్టర్ హర్బల్ లైఫ్ షేక్ యూనుస్ అయిపోయింది, ఎందుకంటే నా పేరులోనే షేక్ అని ఉంది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవ్రీ టైం నేను షేక్ అప్రిషియేట్ అవుతాను కాబట్టి. సో అలా అదృష్టం కలిసి వచ్చింది. సో వెయిట్ లాస్ గురించి చాలా ట్రై చేశాను, ఎక్కడ నాకు వెయిట్ లాస్ అనేది కుదరలేదు. సో నా వెయిట్ వచ్చి ఆల్మోస్ట్ 83 kg వెయిట్ ఉండేది. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది, అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేది సఫర్ అవుతున్నాను. సో రన్నింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, యోగా, మెడిటేషన్, డైట్స్ అన్ని ఫాలో చేశాను, ఎక్కడ వెయిట్ లాస్ అని అవ్వలేదు. ఎప్పుడైతే ఆపరేషన్ షేక్ పరిచయం అయిందో సో సీరియస్గా కోచ్ చెప్పినట్లు కరెక్ట్ ఫాలో చేసుకుంటా, కమ్యూనిటీ ఎలా ఉంది కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుంటా, ఎవ్రీ టైమ్ ఆపరేషన్ షేక్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటా. I lost amazing 16 kg weight loss in 4 months last 7 years back. This is my 8th year running. అప్పటి నుంచి అదే వెయిట్ని మెయింటైన్ చేస్తున్నాను. రైట్ నౌ మై ఏజ్ ఇస్ 33 years. సో మేడం చెప్పినట్లు ఏజ్ అనేది ఓన్లీ నంబర్స్ అనమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, రైట్? సో థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్ అండ్ థ్యాంక్ యూ వండర్ఫుల్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇవాళ మనకి టాపిక్ వచ్చేసి బయాలజికల్ క్లాక్.
ఎంతమందికి తెలుసు మనకి బయాలజికల్ క్లాక్ ఉంటుంది అని? ఎస్, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇంతకుముందు తెలుసు మన బాడీలో బయాలజికల్ క్లాక్ ఉంది అని. ఓకే ఓకే, వెరీ గుడ్. సో చాలామందికి తెలీదు. సో మనకి ఎలా అయితే యూనివర్స్కి క్లాక్ ఉంటుందో మనకు కూడా ఒక బయాలజికల్ క్లాక్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి దీంతో పాటు ఒక మాస్టర్ క్లాక్ ఉంటుంది. ఇవన్నీ క్లాక్స్కి మెయింటైన్ చేయడానికి ఒక మాస్టర్ క్లాక్ అనేది ఉంటుంది. సో అది ఎక్కడ ఉంటుందంటే హైపోథాలమస్ దగ్గర ఉంటుందన్నమాట. ఓకే, సో అది యాక్టివేట్ అవ్వడానికి మొత్తం 20,000 నర్వ్ సెల్స్ అనేవి దాంతో ప్రిపేర్ అయి ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ లొకేటెడ్ అరౌండ్ హైపోథాలమస్ దగ్గర అది లొకేట్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము అంటే సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ అని అంటాం, SCN. ఓకే, సో ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే సూర్యకిరణాలు డైరెక్ట్గా మన ఐస్ నుండి డైరెక్ట్గా మనకి హైపోథాలమస్కి కనెక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ సన్ రైజ్ మన ఐస్ నుండి హైపోథాలమస్కి వస్తుందో అప్పుడు మన ఈ క్లాక్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. ఓకే, సో పాతకాలంలో చూసుకుంటే చాలామంది అకార్డింగ్ టు 2 జనరేషన్స్ బ్యాక్ వెళ్తే చాలామంది ఎలా ఉండేవాళ్ళు, యాక్టివ్గా ఉంటారు కదా. హాస్పిటల్ విజిట్స్ అనేవి లేకపోయేది, అవునా? మన అమ్మమ్మ వాళ్ళు మన తాత వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, హాస్పిటల్ అంటే తెలియదు వాళ్ళకి. ఊర్లో ఓన్లీ ఒకటి హాస్పిటల్ ఉండేది, ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేవి లేకపోయేది, అవునా? కానీ ఇప్పుడు ఏమైంది, ప్రతిదానికి చిన్న చిన్న విషయానికి హాస్పిటల్ విజిట్ చేస్తున్నాము, ప్లస్ ప్రతిదీ చిన్నది కూడా మనకి పెద్ద ఇష్యూలాగా అయిపోతుంది. అలా ఎందుకు అవుతుంది అని చూసుకుంటే మన లైఫ్ స్టైల్కి మన హెల్త్కి చాలా లింక్ ఉంది. ఓకేనా, మన బయాలజికల్ క్లాక్ మన లైఫ్ స్టైల్ ప్లస్ మన హెల్త్కి చాలా లింక్ ఉంది. ఓకే, సో ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాము. పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, మార్నింగే లేవడం, అవునా? ఆ మార్నింగ్ కూడా ఎలా చూసేవాళ్ళు అంటే ఓన్లీ ఈ క్లాక్స్ ఉండకపోయేది కాదు, ఓన్లీ యూనివర్స్ రెస్పాన్స్ దానివల్లనే వాళ్ళు ఈ టైం అవుతుంది అంటే ఈవినింగ్ అవుతుంది అనేది వాళ్ళు కనిపెట్టేవాళ్ళు, అవునా? ప్రతిదీ వాచ్ని చూసుకునే వాళ్ళు కాదు. ఓకే, సో ఎలా వాళ్ళు చేసుకునే వాళ్ళు అంటే మార్నింగే లేచేవాళ్ళు, అవునా? అది కోడి కూస్తుంది కదా, సో అప్పుడు లేచేవాళ్ళు. అలా ఉండేది వాళ్ళ లైఫ్ అనేది, అలా స్టార్ట్ అయ్యేది అనమాట. వాళ్ళ లైఫ్ డే అనేది అలా స్టార్ట్ అయ్యేది. కోడి కూర్చున్నప్పటి నుండి స్టార్ట్ అయ్యేది. మళ్ళీ సాయంత్రము ప్యారెట్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు, బర్డ్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ డే కూడా క్లోజ్ అయ్యేది, అవునా? ఈవినింగ్ సన్సెట్ అయ్యే వరకు వాళ్ళ డే కూడా క్లోజ్ అయ్యేది. ఓకే, అలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ లేదు. దానికి కారణం ఏంటిదంటే ఒకటి లైఫ్ స్టైల్, ఫస్ట్ వన్ వచ్చేసి న్యూట్రిషన్. ఓకేనా, వాళ్ళ జనరేషన్లో న్యూట్రిషన్ చాలా బాగా అందేది, పెస్టిసైడ్స్ ఏవి లేకపోయేది, మంచి ఫుడ్ తీసుకునేవాళ్ళు, అవునా? దాంతోపాటు బయాలజికల్ క్లాక్ కూడా వాళ్ళకి అంటే వాళ్ళ క్లాక్కి తగ్గట్టు వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. ఓకే, కానీ ఇప్పుడు మన జనరేషన్లో ఏమవుతుంది అంటే మన క్లాక్ మన వాచ్ని తగ్గట్టు మన వర్క్ని తగ్గట్టు మనం వర్క్ చేస్తున్నాం, మన ఆర్గన్స్ కూడా అలానే రెస్ట్ ఇస్తున్నాం, అలాగే వర్క్ చెప్తున్నాం, అవునా? సో ప్రతి ఒక్క ఆర్గన్కి ఒక టైం అంటూ ఉంటుందన్నమాట. ఆ ఒక టైం అంటూ మనం కేటాయించాలి. ఆ టైం ఆ ఆర్గన్కి రెస్ట్ ఉండేటట్టు వర్క్ చెప్పేటట్టు మనం దానికి కేటాయించాలి. ఓకే, సో అలా ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. ఓకే, సో ఇది చెప్పాను కదా SCN అని. ఇది ఏం చేస్తుంది అంటే మెయిన్గా మనకి ఇక్కడ పీనియల్ గ్లాండ్ అనేది ఉంటుంది, ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర పీనియల్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే మెలాటోనిన్ అండ్ మెలోనిన్ ఈ 2 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది మేజర్ పార్ట్గా. ఇంకా చాలా వేరే ఫంక్షన్స్ కూడా ఉంటాయి కానీ ఇవి 2 మెయిన్గా. ఓకే, సో ఎప్పుడైతే మనకి రేస్ పడుతుంటాయో అది మనకి సిగ్నల్ ఇస్తుంది. ఎప్పుడైతే బ్లూ రేస్ మన ఐస్ పడ పడుతుంటుందో అప్పుడు స్లీప్ హార్మోన్ని రిలీజ్ అవ్వకుండా చేస్తుంది. ఓకే, అదే కనుక ఆ బ్లూ రేస్ మన పీనియల్ గ్లాండ్ పైన పడకపోతే ఏమవుతుంది అంటే స్లీప్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో మనం ఓల్డ్ జనరేషన్లో చూసుకుంటే ఈవినింగ్ టైంలో మనకి బ్లూ రేస్ ఎక్కడ ఉంటాయి, మన ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా బ్లూ రేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా స్కై ఏ కలర్ ఉంటుంది, బ్లూ.
యాక్చువల్గా స్కై అనేది కలర్ ఉండదు, కాకపోతే మన ఎన్విరాన్మెంట్లో బ్లూ రేస్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల మనకి బ్లూ లాగా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఎక్కడ చూసినా కానీ మనకి బ్లూ రేస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ బ్లూ రేస్ ఎక్కువగా ఉండడం వల్ల మనం వెలుగుగా ఉంటాం. ఎప్పుడైతే ఆ బ్లూ రేస్ తగ్గుతాయి, ఎప్పుడు తగ్గుతాయి అంటే చీకటి ఉన్నప్పుడు ఆ బ్లూ రేస్ అనేది తగ్గుతాయి. ఆ చీకటి ఉన్నప్పుడు తగ్గినప్పుడు మనకి నిద్ర అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఇది మెయిన్గా ఈ గ్లాండ్ చేసే ఫంక్షనింగ్ అనమాట. ఓకే, సో అలాగే ఈవినింగ్ టైంలో సో ఇలా మన అంటే ఓల్డ్ డేస్లో ఇలా ఉండేది, కానీ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడు కూడా సన్లైట్ ట్యూబ్ లైట్స్కి ప్లస్ ల్యాప్టాప్స్కి ఫోన్స్లలో కూడా మనకి బ్లూ రేస్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. అవునా, ఇది ఎంతమందికి తెలుసు? ఫోన్స్లలో ప్రతి దాంట్లో ఎమిట్ అనేది అవుతుంటాయి, బ్లూ రేస్ అనేవి ఎమిట్ అవుతుంటాయి. ఓకే, కానీ మన జనరేషన్లో ఏమైందంటే ప్రతిదీ మార్నింగ్ లేచిన వెంబడే సన్ రైజ్కి వెళ్తున్నామా, బయటకు వెళ్తున్నామా, ఎండ తీసుకుంటున్నామా, విటమిన్ డి తీసుకోవట్లేదు. మార్నింగ్ లేచినప్పటి నుండి ఓన్లీ లైట్స్కే, ట్యూబ్ లైట్స్కి, ఈ లైట్స్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం. ఓకే, నైట్ పడుకునే వరకు కూడా మనం దీనికి ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి మనకి మెలటోనిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. ఓకేనా, దానివల్లే మనకి నిద్ర రాకపోవడం ఇంకా మిగతా ఇష్యూస్ అనేటివి వస్తున్నాయి. ఓకే, సో ఇలా చూసుకుంటే కనుక మనకి 3 AM to 5 AM లంగ్స్ దగ్గర ఈ క్లాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది మన లంగ్స్ టైమింగ్ అనమాట. ఓకే, ఇట్ కంటైన్స్ 40 types ఆఫ్ సెల్స్. ఈ లంగ్ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలి అంటే 40 types ఆఫ్ సెల్స్ కరెక్ట్గా వర్క్ చేయాలి. ఓకే, ఈ టైమింగ్లో ఏమవుతుంది అంటే మెయిన్గా మ్యూకస్ అనేది లంగ్స్ దగ్గర మ్యూకస్ ప్లస్ వేస్టేజ్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. ఓకే, రెడీ అవుతుంది. సో దీని తర్వాత మనం ఏం చేస్తాం, లేస్తాం కదా, 5 o'clock తర్వాత నుండి మనం మెలకువ వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఇక్కడ గొంతు దగ్గర ఏదో ఉంది, ఎక్స్పీల్ చేయాలి అనే ఫీలింగ్ అనేది వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే దీనివల్ల ఏదైతే మన లంగ్స్ దగ్గర వేస్టేజ్ ఉంటుందో అది మ్యూకస్ రూపంలో అక్కడ ఫామ్ అవుతుందన్నమాట ఆ టైమింగ్లో 3 to 5 AM. ఓకే, సో ఈ టైమింగ్లో ఇంకొంతమందికి కాఫింగ్, దగ్గు వస్తుంది ప్లస్ థ్రోట్ పెయిన్ కానీ లేకపోతే ప్రెషర్ ఇన్ చెస్ట్ ప్లస్ పెయిన్ ఇన్ షోల్డర్స్, నెక్ అండ్ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వస్తుంటాయి. అంటే ఇవి వస్తున్నాయి అంటే ఏంటి అర్థం అంటే లంగ్స్ దగ్గర ఏదో కొద్దిగా ప్రాబ్లం ఉంది, కరెక్ట్గా ఫంక్షనింగ్ అనేది అవ్వట్లేదు అని అర్థం. ఓకే, సో మెయిన్గా ఈ టైమింగ్లో మనం ఏం చేయాలి అంటే రెస్ట్ మోడ్లో ఉండాలి. ప్లస్ దిస్ టైమ్ టు హెల్ప్ ద లంగ్స్ రిప్లేస్ ద బాడీ విత్ ఆక్సిజన్. సో ఈ టైమింగ్లో ఏం చేయాలి అంటే ఎక్కువగా ఆక్సిజన్ అనేది ఇంటేక్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఆ టైమింగ్లో లంగ్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి కాబట్టి మనం ఎంత ఆక్సిజన్ ఇంటేక్ చేస్తే అంత స్టోర్ చేసుకుంటుంది ఆక్సిజన్ని లంగ్స్. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ 5 to 7 లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర యాక్టివేట్ అవుతుందన్నమాట మన క్లాక్, బయాలజికల్ క్లాక్. ఓకేనా, సో మెయిన్గా మన స్టమక్లో 2 intestines ఉంటాయి. అవునా, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. ఈ లార్జ్ ఇంటెస్టైన్ ఏంటిదంటే లైక్ ఏ సెప్టిక్ ట్యాంక్ అనమాట. సెప్టిక్ ట్యాంక్ లాగా పనిచేస్తుంది అనమాట. వేస్టేజ్ అనేది దాని త్రూ బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ టైమింగ్లో ఏమవుతుంది అంటే give yourself enough time early in the morning to honor the normal elimination function of the large intestine. ఓకే, ఈ టైమింగ్లో ఏం చేయాలి అంటే ఎక్కువగా వాటర్ ఇంటేక్ చేయాలి. ఓకేనా, ఈ టైమింగ్ ఏంటి, అప్పుడే లేస్తాం మనం, వేకప్ టైమింగ్ కదా. ఈ టైమింగ్లో ఎక్కువగా వాటర్ ఇంటేక్ చేయాలి. ప్లస్ ఎక్కువగా కెఫిన్ అనేది తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎట్ దిస్ టైమ్ కీప్స్ యూ అవే from getting constipation, gaining weight, looking and feeling older and improves your overall health. ఓకే, ఈ టైమింగ్లో ఎక్కువగా వాటర్ ఇంటేక్ కరెక్ట్గా చేయాలి. చేయడం వల్ల ఏమవుతుంది అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, ప్లస్ ఎక్కువగా వెయిట్ అనేది పెరగడం అనేది జరగదు. ఎక్కువ మనం యంగ్ అండ్ గుడ్ లుకింగ్గా కనిపిస్తాం వాటర్ ఇంటేక్ కరెక్ట్గా చేయడం వల్ల. ఎందుకంటే ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది మొత్తం క్లీన్ అయిపోతుంది కాబట్టి మన స్టమక్ కూడా క్లీన్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 7 AM to 9 AM ఇక్కడ మనకి స్టమక్ దగ్గర యాక్టివేట్ అవుతుంది ఈ క్లాక్. ఓకే, ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ మూవ్స్ టు ద స్టమక్ స్టిమ్యులేటింగ్ హంగర్. ఈ టైమింగ్లో చాలా మటుకు ఏమవుతుంది
కొద్దిగా ఆకలి అవుతుంటుంది, అవునా? దట్ ఈస్ ద బ్రేక్ఫాస్ట్ టైం. ఓకే, అప్పుడు మన బాడీలో నుండి ఒక సౌండ్ వస్తుంది, నాకు ఆకలి అవుతుంది ఏదైనా పెట్టండి అని. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మంచి న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఇవ్వాలి. ఓకే, కానీ మనమందరం ఏం చేస్తామంటే మన బాడీలో మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది ఇచ్చేస్తాం. సో దానివల్ల మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనేటివి సఫర్ అవ్వడం జరుగుతుంటుంది. ఓకే, కాబట్టి ఇది ఇక్కడ మనకి స్టమక్ అనేది యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మంచి ఫుడ్ అనేది ఎంత బాగా ఇచ్చామనుకోండి అంత డే మొత్తం కూడా మన బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఓకే, టు ఈట్ ద బిగ్గెస్ట్ మీల్ ఆఫ్ ది డే హియర్ టు ఆప్టిమైజ్ డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్. డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ అనేది కరెక్ట్గా అవుతుంది. ఈ టైమింగ్లో ఎలాంటి ఫుడ్ వేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పొద్దున్న లేచిన తర్వాత ఫస్ట్ మన నోట్లోకి వెళ్ళేది ఇదే టైమింగ్లో. ఓకేనా, ఇక్కడ మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బ్రేక్ఫాస్ట్ టైం. ఓకే, సో ఎంతమంది బ్రేక్ఫాస్ట్లో షేక్స్ తీసుకుంటున్నారు, మంచి న్యూట్రిషియస్ ఫుడ్? అవునా, ఒక ప్రాబ్ ఉంది, అవునా? ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్, లంచ్ లైక్ ఏ క్వీన్ అండ్ డిన్నర్ లైక్ ఏ బెగ్గర్. ఓకేనా, అంటే బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా చేయాలి అంటే రాజులాగా చేయాలన్నమాట. ప్రతిదీ టేస్ట్ చేయాలి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తుంటామంటే తెలిసి తెలియక మన ఇంట్లో ఏది ఉంటే అది వేసిస్తాం, నైట్ది కానీ లేకపోతే ఏదో జంక్ ఫుడ్స్ కానీ అలా వేసిస్తుంటాం. సో దానివల్ల మన డే మొత్తం కూడా డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. సో ఈ క్లాక్ కరెక్ట్గా వర్క్ చేయట్లేదు, ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇరిటేషన్ అనేది అవుతుంది, ప్లస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అవుతుంది. ఇక్కడ అంటే ఈ స్టమక్ అనేది డిస్టర్బెన్స్ అయ్యింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ 9 AM to 11 AM స్ప్లీన్ అనేది యాక్టివేట్ అవుతుంది ఈ టైమింగ్లో. ఓకే, స్ప్లీన్ అంటే ఏంటిదంటే మన స్టమక్ పై భాగంలో రిప్ కేజ్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని స్ప్లీన్ అని అంటాం. ఓకే, సో దీని మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఫైట్స్ ఇన్ఫెక్షన్స్ అండ్ కీప్స్ యువర్ బాడీ ఫ్లూయిడ్స్ ఇన్ బ్యాలెన్స్. మన బాడీలో ఏది కూడా బయట నుండి బ్యాక్టీరియా అవేమీ రాకుండా ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండడానికి ఫైట్ చేస్తుంది. దాంతోపాటు మన బాడీలో ఫ్లూయిడ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది స్ప్లీన్ అనేది. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు కాన్సన్ట్రేట్. ఈ టైం అనేది మంచి టైం, ఏదైనా నేర్చుకోవాలి అంటే ఇది చాలా మంచి టైం. ఓకేనా, ఒకసారి మీరు బ్యాక్కి వెళ్ళండి స్కూలింగ్ టైమింగ్లో. కానీ మనకి స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9కి కదా. ఇంటర్వెల్ ఎప్పుడు అవుతుంది? అరౌండ్ 11-11:30కి. అవునా, ఫస్ట్ 2 పీరియడ్స్ ఎలా ఉంటాం మనం? చాలా కాన్సన్ట్రేషన్గా ఉంటాం. అంటే ఈ టైమింగ్లో మన కాన్సన్ట్రేషన్ అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఏది నేర్చుకోవాలి అన్నా దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు లర్న్. ఓకేనా, ఐడియల్ టైం టు వర్క్ మోర్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఫిజికల్గా మెంటల్గా ఈ టైము ఏదైనా వర్క్ నేర్చుకోవడానికి చేయడానికి కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. ఓకే, ప్లస్ ఎమోషన్స్ సచ్ యాజ్ సెల్ఫ్ ఎస్టీమ్ మే బీ ఫెల్ట్ ఇన్ దిస్ టైం. ఓకే, కొన్నిసార్లు ఈ టైమింగ్లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం అనేది జరుగుతుంటుంది, అంటే ఎమోషనల్గా. ఓకే, నెక్స్ట్ 11 AM to 1 PM. So this is hard time. Okay, will work to pump nutrients around the body to help provide you with energy and nutrition. ఓకే, మెయిన్గా హార్ట్ వర్క్ ఏముంటుంది? బ్లడ్ని పంప్ చేయడం. ఓకే, బ్లడ్తో పాటు మనం ఇందాక బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం కదా, అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేటివి బ్లడ్ ద్వారా క్యారీ అయి ఉంటుంది. ఓకే, సో ఈ టైమింగ్లో ఏం చేస్తుంది అంటే మన బాడీ ఏదైతే మనం తీసుకున్న ఫుడ్ ఉంటుందో ఆ న్యూట్రిషన్ని ఎనర్జీలాగా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఈ టైం. ఓకే, కాబట్టి ఈ టైమింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, గుడ్ టైమ్ టు ఈట్ లంచ్ అండ్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు హ్యావ్ ఏ లైట్ కుక్డ్ మీల్. ఓకే, ఇది బెస్ట్ టైం టు ఈట్ లంచ్ చేయడానికి ఇది మంచి టైం. ప్లస్ ఆ లంచ్లో కూడా ఎలా ఉండాలి అంటే అన్నీ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ప్లస్ లైట్ కుక్డ్ మీల్ ఉండాలి. ఓకే, ఇవన్నీ కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవడం వల్లే మన క్లాక్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుంది. వీలుంటే మీరు ఈ టైమింగ్లో 15 to ½ an hour పడుకోవచ్చు. చాలామందికి నిద్ర వస్తుంటుంది, అవునా, లంచ్ చేయగానే కొద్దిగా పడుకోవాలని అనిపిస్తుంది. సో ఆ టైమింగ్లో ఒక 1 hour అలా కాకుండా 15 to 30 minutes పడుకోవచ్చు. ఓన్లీ పర్పస్ ఏంటిదంటే మన బాడీకి కొద్దిగా రెస్ట్ ఇస్తున్నట్టు. ఓకేనా, అంతేగాని డీప్ స్లీప్గా వెళ్ళిపోకూడదు. ఓకే, ఫీలింగ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ జాయ్ ఆర్
సాడ్నెస్ కెన్ ఆల్సో బీ ఎక్స్పీరియన్స్డ్ ఎట్ దిస్ టైం. ఈ టైమింగ్లో ఎలా అంటే బాగా సంతోషం అవ్వడం, లేకపోతే బాగా లోన్లీగా ఫీల్ అవ్వడం, సాడ్గా ఫీల్ అవ్వడం అనేటివి ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. అవునా? అలా ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఈ టైమింగ్లో? చాలా డిప్రెషన్గా ఉన్నప్పుడు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 1 PM to 3 PM ద క్లాక్ గోస్ ఆన్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుంది అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్, సపరేషన్ ఆఫ్ క్లియర్ అండ్ టర్బిడ్ ఫ్లూయిడ్. ఓకే, సో ఈ టైమింగ్లో ఏమవుతుంది అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో ఆ ఫ్రూట్స్ న్యూట్రియంట్స్ అన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, ప్లస్ దాంతోపాటు ట్రాన్స్పోర్ట్స్ దీస్ టు ద ప్రాపర్ ఆర్గన్స్, క్లియర్ టు ద బ్లాడర్ అండ్ టర్బిడ్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. సో ఇక్కడ ఏదైతే బాగా డైజెషన్ అవ్వి మళ్ళీ అది లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళే ప్రయత్నంలో ఉంటాయన్నమాట. ఓకే, ఫీల్స్ డీహైడ్రేటెడ్. ఈ టైమింగ్లో ఎలా ఉంటుందంటే బాగా నీరసంగా డీహైడ్రేట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం మార్నింగ్ నుండి వర్క్లో ఉంటాం కాబట్టి ఈ టైమింగ్ వచ్చేసరికి మన బాడీ ఎలా ఫీల్ అవుతుంది అంటే డీహైడ్రేట్ లాగా ఫీల్ అవుతుంది, నీరసంగా అలసిపోయినట్టు అలా అనిపిస్తుంది. ఇంకొంతమంది అయితే బాగా వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా నాలుకని ఇలా అనుకుంటారు, లిప్స్ని ఇలా అనుకుంటారు ఎక్కువ ఈ టైమింగ్లో. అంటే అది ఏంటి సిమ్టమ్ అంటే మన బాడీ డీహైడ్రేషన్కి గురవుతుంది అని అర్థం. ఓకే, సో ఈ టైంలో మనకి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది టైం లంచ్ అయిపోయిన తర్వాత మనం ఇమీడియట్లీగా ఏం చేస్తామంటే వాటర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంటాం. వాటర్ అనేది మనం లంచ్ అయిన తర్వాత ఇమీడియట్లీగా వాటర్ కన్జ్యూమ్ చేయకూడదు. ఎందుకు కన్జ్యూమ్ చేయకూడదు అంటే ఎప్పుడైతే మన బాడీలో న్యూట్రియన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంటాయో దట్ టైం ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మన బాడీలో వేస్ట్ ఉంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే హంగర్ అనిపిస్తుంది, టేస్టీ అనిపిస్తుంది. ఓకే, సో అప్పుడు మనకి ఏంటంటే దాహం అనిపిస్తుంది. దట్ టైం మనం వాటర్ ఇస్తే ఆ వాటర్ అనేది కరెక్ట్గా మనకు ప్రాపర్గా కన్జ్యూమ్ అనేది అవుతాయి అనమాట. అందుకే కొంచెం లంచ్ చేసిన వెంబడి మనం వాటర్ తీసుకోకుండా కొంచెం మనం వెయిట్ చేయాలి. అట్లీస్ట్ 15 minutes, హార్డ్లీ ఒక 1 hour, ఇంకా కొంచెం మ్యాక్సిమం చూసుకుంటే మనం 2 hours వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఎందుకు ఇక్కడ వెయిట్ చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ టైమింగ్ వచ్చాక 1 PM నుంచి 3 PM వరకు మనకి స్మాల్ ఇంటెస్టైన్ వర్కింగ్ స్టార్ట్ అయిపోయింది. మనం తిన్న వెంబడి ఏం చేస్తాం, వాటర్ తాగిస్తాం, గట్టని తాగిస్తాం ఉంటుంది వాటర్. అది చాలా డేంజర్. అందుకే కొంచెం బ్రేక్ ఇచ్చి స్మాల్గా వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే తీసుకున్న ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెషన్ అవ్వడానికి టైం ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్. సో యాక్చువల్గా స్మాల్ ఇంటెస్టైన్ నుండి లార్జ్ ఇంటెస్టైన్ డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుందంటే 6 to 7 meters ఉంటుంది. ఓకేనా, ఈ ట్రాన్స్ఫర్ 6 to 7 meters ఉంటుంది. సో నెక్స్ట్ క్లాక్ గోస్ టు 3 PM to 5 PM బ్లాడర్ దగ్గర ఇది అనేది యాక్టివ్గా ఉంటుంది. ఓకే, సో ఈ టైమింగ్ when metabolic waste moves into the kidneys filtration system. Perfect time to study or complete brain challenging work. Okay, so this is the best time to brain challenging work. ఏదైనా బాగా మెంటల్గా ఏదైనా వర్క్ చేయాలి అంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం. ఓకే, ప్లస్ డ్రింకింగ్ ఎ లాట్ ఆఫ్ వాటర్ ఈజ్ నీడెడ్ టు ఎయిడ్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్. ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల మనకి డీటాక్సిఫికేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది. అంటే బ్లాడర్ అంటే దిస్ ఈజ్ యూరినరీ బ్లాడర్ దగ్గర. అంటే ఈ టైమింగ్లో వాటర్ ఇంటెక్ అనేది బాగా కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి బ్లాడర్ ఇష్యూస్ అనేటివి రావు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటి ఇష్యూస్ అనేటివి రాకుండా ఉంటున్నాయి. ఓకే, ఎట్ దిస్ టైమ్ యూ మే నోటీస్ దట్ యూ ఆర్ టైర్డ్ ఆర్ అండ్ వాంట్ ఎన్ యాప్. సో కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే ఈ టైమింగ్లో మెయిన్గా ఈ టైమింగ్లో 3 to 5 టైమింగ్లో పడుకోవాలని అనిపిస్తుంది, బాగా నీరసంగా అనిపిస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలి, తొందరగా వాటర్ తీసుకోవడం కానీ లేకపోతే హైడ్రేట్ తీసుకోవడం కానీ ప్లస్ అఫ్రెష్ ఉంటే అఫ్రెష్ తీసుకోవడం కానీ ఏదైతే మన బాడీకి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుందో అది కన్జ్యూమ్ చేయడం వల్ల మళ్ళీ మనం ఎనర్జీని రీబ్యాక్ చేసుకోగలుగుతాం. ఓకే, యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఈ 3 to 5 PMలో మనందరికీ ఏంటంటే ఒక హ్యాబిట్ ఉంటుంది. అది ఏంటిదంటే స్నాక్స్. ఈ టైంలో మనకు కొంచెం స్నాక్స్ ఉంటే బాగుంటుంది కదా, సమోసాలు తిందామా, బజ్జీలు తిందామా, వడ తిందామా. ఓకే, ఈ టైంలో టిఫిన్ చేద్దాం, ఏదైనా టిఫిన్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఓకే, బట్ ఈ టైంలో మన బయాలజికల్ క్లాక్ ఏమంటుందంటే నా బాడీకి వాటర్ ఇవ్వండి. ఓకే, డీటాక్సిఫికేషన్ అవ్వడానికి ప్రాపర్గా వాటర్ కావాలి. వాటర్ రూపంలో మనం ఏం చేసుకోవచ్చు, అఫ్రెష్ ఇవ్వచ్చు. ఓకే, ప్లస్ ఇంకా మనకు హైడ్రేట్స్ ఉన్నాయి. ఓకే, లిక్విడ్స్ అనేది మనం ప్రిఫర్ చేస్తే
మన బాడీకి డీటాక్సిఫికేషన్ మనకు ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఓకే, సో ఈ టైంలో మనం ఏం చేస్తున్నాము, ఎక్కువ జంక్ ఫుడ్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నాం. ఇది మనకు హ్యాబిట్గా అయిపోయింది. యాక్చువల్గా మన బాడీకి నీడ్ లేదు, బట్ అయినా కూడా మనం ఏం చేస్తున్నాం, అది సొసైటీని చూసి వాళ్ళు తింటున్నారు కదా ఈ టైంలో బ్రేక్ఫాస్ట్, వాళ్ళు ఈ టైంలో స్నాక్స్ చేస్తాం కదా, నేను స్నాక్స్ చేయాలి కదా, ఈ 3 to 5 అయింది అనుకోండి, డెఫినెట్లీ స్నాక్స్ టైం కదా, మనం స్నాక్స్ అని ప్లాన్ చేసుకుంటాం. యాక్చువల్గా అలా కాదు, మన బయాలజికల్ ఏముంటుంది, వాటర్ ఉంటుంది. అది ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మన బాడీ ఉంటుంది తొందరగా రీఫ్రెష్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ క్లాక్ గోస్ ఆన్ కిడ్నీస్ దగ్గర ఈ క్లాక్ అనేది యాక్టివేట్ ఉంటుంది. ఓకే, సో ద బ్లడ్ ఈస్ ఫిల్టర్డ్ అండ్ కిడ్నీస్ ఏం చేస్తుంది, మెయిన్గా ఫిల్టరేషన్ అనేది చేస్తుంది. వర్క్ టు మెయింటైన్ ప్రాపర్ కెమికల్ బ్యాలెన్స్. చాలా కెమికల్ బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఈ కిడ్నీస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మన బాడీలో. ఓకే, పర్ఫెక్ట్ టైం టు హ్యావ్ డిన్నర్ అండ్ టు యాక్టివేట్ యువర్ సర్క్యులేషన్ ఐదర్ బై వాకింగ్, హ్యావింగ్ ఏ మసాజ్ ఆర్ స్ట్రెచింగ్. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం టు హ్యావ్ ఏ డిన్నర్ అండ్ టు యాక్టివేట్ యువర్ సర్క్యులేషన్. సో ఈ టైమింగ్ పర్ఫెక్ట్ టైం టు హ్యావ్ ఏ డిన్నర్. సో ఈ టైమింగ్లో ఎంతమంది డిన్నర్ చేస్తున్నారు? చేయట్లేదు కదా, చాలా బిజీ. కొంత ఇంకా బిఫోర్ లాక్డౌన్ అయితే ఈ టైమింగ్లో మనం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేవాళ్ళం కదా, అంటే మన బయాలజికల్ క్లాక్ మొత్తం ఏమవుతుంది, కరెక్ట్ వే ఆఫ్లోకి వెళ్ళట్లేదు, అవునా? సో దానివల్లే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఓకే, సో యాక్చువల్గా మనము 5 to 7 లోపు తినేసేయాలి. ఒకసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఇప్పుడు కూడా కొన్ని ఊళ్ళల్లో ఎలా ఉంటారు, ఈవినింగ్ 6-6:30 అయ్యేసరికి ఫుడ్ అయిపోతుంది వాళ్ళది, 7-7:30కి డోర్స్ క్లోజ్ అయిపోతాయి, అవునా? 8-8:30 వరకు వాళ్ళు 9 అయింది అనుకోండి, 9-9:30కి మంచి డీప్ స్లీప్లో ఉంటారు, మంచిగా ఒక కళ్ళ కానీ డ్యూట్ వేసుకుంటూ కూర్చుంటారు, పడుకుంటారు బెడ్ పైన, అవునా? కానీ మనం ఏం చేస్తున్నాము, బిజీ షెడ్యూల్ లైఫ్లో ఇప్పుడే మనం ఆఫీస్ నుండి వస్తున్నాం, అవునా? కానీ యాక్చువల్గా మన బాడీ ఏం కోరుతుందంటే ఆ టైమింగ్లో డిన్నర్ కోరుతుంది. ఓకేనా, 5 to 7 లోపు మనం డిన్నర్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే, మన కోచెస్ కూడా చెప్తుంటారు 8 లోపు మనం డిన్నర్ కంప్లీట్ చేయాలి అని. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఆకలి అవుతుంది ఇంకా సంథింగ్ రీజన్స్ చెప్పి మనం దాన్ని డిలే చేస్తూ ఉంటాం. ఓకే, దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. ఓకే, ప్లస్ దాంతోపాటు ఈ టైమింగ్లో మనం స్ట్రెచ్చింగ్స్ చేసుకోవచ్చు, మసాజ్ చేయొచ్చు. ఓకే, ప్లస్ సబ్కాన్షియస్ థాట్స్ ఆఫ్ ఫియర్ ఆర్ టెర్రర్ కెన్ ఆల్సో బీ యాక్టివేట్ ఎట్ దిస్ టైం. ఈ టైమింగ్లో కొన్నిసార్లు ఎలా అవుతుంది అంటే సబ్కాన్షియస్ థాట్స్ అనేవి వస్తుంటాయి. ఎలా అంటే మన జీవితంలో జరిగినవి అంటే స్టోర్డ్ మెమొరీస్, మన బ్రెయిన్లో స్టోర్ అయిన మెమొరీస్ గుర్తొస్తూ ఉంటాయి ఈ టైమింగ్లో. మెయిన్గా ఒంటరిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నప్పుడు కానీ కొన్ని ఇన్సిడెంట్స్ మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, బాధాకరమైన విషయాలు లేకపోతే భయంకర విషయాలు అనేవి ఈ టైమింగ్లో మనకి గుర్తొస్తుంటాయి. ఓకే, అలా గుర్తొస్తున్నాయి అంటే మన క్లాక్ కొద్దిగా కరెక్ట్గా పనిచేస్తుంది అని అర్థం. ఓకే, వెన్ ద కిడ్నీస్ ఆర్ హెల్దీ అండ్ వర్కింగ్ ప్రాపర్లీ యూ విల్ ఫీల్ ఎనర్జెటిక్ ఎట్ దిస్ టైమ్ అండ్ నాట్ టైర్డ్. ఒకవేళ మనం ఈ టైమింగ్లో బాగా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉన్నాము అంటే మన కిడ్నీస్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయి అని. ఓకే, లేదు ఈ టైమింగ్లో బాగా వీక్ అయిపోతున్నాము, అలసిపోతున్నాము అంటే ఇంకా ఎక్కడో మనం కరెక్షన్ చేసుకోవాలి, మన బాడీకి బాగా ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాలి అని అర్థం. ఓకే, డిప్లీటెడ్ కిడ్నీ ఎనర్జీ ఆఫన్ హ్యావ్ ట్రబుల్ వాకింగ్ అప్ టు ఏ న్యూ డే. సో ఎప్పుడైతే మనం పడుకొని మళ్ళీ న్యూ డేకి మనం లేస్తుంటామో అప్పుడు బద్ధకంగా పొద్దున అయిపోయిందా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అంటే కిడ్నీస్ దగ్గర ఏదో ఒక ప్రాబ్లం ఉంది, మన కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా అవ్వట్లేదు అని అర్థం. ఓకేనా, సో రేపు అబ్జర్వ్ చేయండి, రేపు ఎంతమంది హుషారుగా లేస్తున్నారా అని. ఓకేనా, ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు? ఓకే, రేపు అబ్జర్వ్ చేసి ఒకసారి మీ కోచ్కి ఇన్ఫామ్ చేయండి. ఓకే, మీ లైఫ్ స్టైల్ ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే మీ కోచెస్ మీకు గైడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్లాక్ గోస్ టు పెరికార్డియం. ఓకే, 7 to 9, 7 PM to 9 PM. ఇక్కడ పెరికార్డియం దగ్గర మన బయాలజికల్ క్లాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్చువల్గా పెరికార్డియం అంటే ఏంటిదంటే మన హార్ట్కి చుట్టూతా ఉండే ప్రొటెక్షన్ వాల్ అనమాట. ఓకే, ఈ వాల్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రిక్ షాక్స్ నుండి దూరంగా ఉంచుతుంది. ఓకే, కొంతమందికి ఎలా అవుతుందంటే బాగా షాకింగ్ న్యూస్ విన్నారనుకోండి అప్పుడే హార్ట్ స్ట్రోక్ రావడం లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం అనేది జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే ఈ పెరికార్డియం అనేది బాగా వీక్ ఉండడం వల్ల, కరెక్ట్ ఫంక్షనింగ్ అవ్వలేకపోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఓకే,
ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ circulation when nutrients are carried to the capillaries and to each cell. So if this is the time, ప్రతి ఒక్క సెల్స్కి ప్రతి ఒక్క క్యాపిలరీస్కి న్యూట్రియంట్స్ సర్క్యులేట్ అయ్యే టైం అనమాట. ఓకే, ఇందాక మనం డిన్నర్ చేసాం కదా, ఆ డిన్నర్లో ఉన్న న్యూట్రిషన్ అనేవి ప్రతి ఒక్క సెల్కి వెళ్ళే టైం అనమాట ఇది. ఓకే, అవాయిడ్ డూయింగ్ మెంటల్ యాక్టివిటీస్. ఈ టైమింగ్లో బాగా మెంటల్గా ఎక్కువ ఆలోచించేవి, స్ట్రెస్ తీసుకునే యాక్టివిటీస్ చేయకూడదు. కానీ ఏం చేస్తుంటాం మెయిన్గా నార్మల్గా ఇదే టైమింగ్లో బిజినెస్ క్లోజింగ్ కానీ షాప్ క్లోజింగ్ కానీ అప్పుడే లెక్కలు అవి ఇవి చేస్తుంటాం, అవునా? సో దట్ ఈస్ డేంజర్, అలా చేయకూడదు. ఓకే, బెస్ట్ టైం టు రీట్రీట్ అండ్ బిగిన్ ద గోయింగ్ టు బెడ్ ప్రాసెస్. సో ఇందాక చెప్పాను కదా, పడుకోవడానికి రెడీ అవ్వాలి ఈ టైమింగ్లో. ఓకే, ఎంతమంది రెడీ అవుతారు రేపటి నుండి? ఓకే, ట్రై చేయండి, ప్లాన్ చేయండి. ఓకే, ఈ రోజు నుండా? ఓకే, అప్పటి వరకు 9 వరకు అయిపోతుంది ఈవెంట్. ఓకే, సో ప్లాన్ చేయండి మీ షెడ్యూల్ని కొద్దిగా, ఎందుకంటే ఆర్గన్స్ చాలా ఇంపార్టెంటా లేదా? మన బాడీలో ఆర్గన్స్ బయట దొరుకుతాయా? నా కిడ్నీ ఖరాబ్ అయింది, బయటికి వెళ్ళి నేను కొనుక్కొచ్చి చేసుకోవచ్చా? మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు నా బాడీని? చేసుకోలేము. కాబట్టి అసలు గాడ్ ఎంత గ్రేట్ తెలుసా, ప్రతి ఒక్క ఆర్గన్కి కూడా ఒక అంటూ టైం ఇచ్చారు, అవునా? సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత ఎవరిది? మనదే కదా, ఎవరిది? వాళ్ళదే బాధ్యత. నా కిడ్నీ పాడైపోయింది, నా హస్బెండ్ తీసుకొని నేను పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. అలా కూడా టెక్నాలజీ పెరిగిపోయింది. కానీ ఏమవుతుంది, నాకు అది లేదు, గ్యారంటీ లేదు, అవునా? కాబట్టి మనకున్న ఆర్గన్స్కి కరెక్ట్గా ప్రొటెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు మెడిటేషన్, యోగా, స్ట్రెచ్చింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే స్లీప్ మోడ్లో వెళ్ళాలన్నమాట. నిద్ర రావట్లేదు అంటే స్ట్రెచ్చింగ్ కానీ యోగా కానీ అలా చేసుకోవడం వల్ల మనకి నిద్ర అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాక్ గోస్ టు, సో ఇక్కడ మనకి 9 PM to 11 PM ట్రిపుల్ వార్మర్. ఓకే, ఇక్కడ మనకి ఈ 3 గ్లాండ్స్ చాలా ఇంపార్టెంట్, అడ్రినల్ సిస్టమ్, థైరాయిడ్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్. ఇవి 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, మెయిన్గా ఈ టైమింగ్లో ఏమవుతుంది అంటే హార్మోన్స్ అనేవి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మేజర్ ప్రాబ్లం అయిపోయింది, అవునా? ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది లేడీస్కి అయితే, అవునా? ప్రతి ఒక్కరికి థైరాయిడ్ అనేది మెయిన్గా అప్పట్లో లేడీస్కి ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది, అవునా? అంటే ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, 9 to 11. ఈ టైమింగ్లో ఏమవుతుంది అంటే మన బాడీలో హార్మోన్స్ అనేటివి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, దాంతోపాటు ఎంజైమ్స్ ఆర్ రిప్లినిష్డ్, ఎంజైమ్స్ అనేటివి రీజనరేట్ అవుతూ ఉంటాయి, రీస్టోర్ అనేది అవుతుంటాయి. ఓకే, ఇట్ ఈస్ రికమెండెడ్ టు స్లీప్ ఎట్ దిస్ టైమ్ సో ద బాడీ కెన్ కన్జర్వ్ ఎనర్జీ అసోసియేటెడ్. సో ఈ టైమింగ్లో పడుకోవడం వల్ల మన బాడీ ఎనర్జీని స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ రేపు మార్నింగ్ ఎనర్జెటిక్గా లేవాలి కదా, ఎనర్జెటిక్గా లేవాలి అంటే మన బాడీలో ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి మన బాడీకి మనం అంటూ టైం ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్స్ మెటబాలిజం. ఈ టైమింగ్ మెయిన్గా మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ రెగ్యులేట్స్ టెంపరేచర్. ఈ టైమింగ్లో చాలామందికి టెంపరేచర్ అటు ఇటు అవుతుంటుంది. నైట్ అయింది అనుకోండి, కొంతమందికి బాగా కోల్డ్ అయిపోవడం, అంటే కాలు చేతులు చల్లగా అయిపోవడం, ఇంకొంతమందికి కాలు చేతులు వేడిగా అయిపోవడం, అంటే టెంపరేచర్ అనేది ఇర్రెగ్యులేట్గా ఉంటుంది. అలా ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ప్రాబ్లం ఉందన్నమాట, ఇక్కడ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అలాంటి ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. ఇంకొంతమందికి మెయిన్గా నైట్ టైమింగ్స్లో టెంపరేచర్ ప్రాబ్లం, అంటే ఫీవర్ రావడం అనేది జరుగుతుంటుంది. నైట్లో ఫీవర్ వస్తుంది, మార్నింగ్ మళ్ళీ క్యాజువల్గా అయిపోతుంది, అవునా? అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా కొంతమంది, మన ఫ్యామిలీలో కానీ మన రిలేషన్స్లో కానీ, అవునా? అంటే ఈ టైమింగ్లో వాళ్ళకి ప్రాపర్ రెస్ట్ లేకపోవడం వల్ల, హార్మోన్స్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవ్వలేకపోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ గో ఇంటూ రిపేర్ మోడ్. ఓకే, బ్లడ్ వెజల్స్ అనేవి రిపేర్ మోడ్లో వెళ్తుంటాయి. ఓకే, నెక్స్ట్
ఈ టైమింగ్లో ఇది కరెక్ట్గా లేకపోవడం వల్ల మనకి హెడ్ఏక్స్ రావడం, ఈ టైమింగ్లో అంటే ఆ ట్రిపుల్ హార్మోన్ అనేది కరెక్ట్గా వర్క్ చేయలేకపోవడం వల్ల మనకి హెడ్ఏక్స్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా మనకి బ్లడ్ వెజల్స్ అనేటివి రీజనరేట్ అవుతుంటుంది. ఓకే, బ్లడ్ వెజల్స్లో అది అనేది రీజనరేట్ అవుతుంది. సో ఈ మైన్యూట్ బ్లడ్ వెజల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మైన్యూట్ బ్లడ్ వెజల్స్ మనకి 3 పార్ట్స్లలో ఉంటుంది. ఒకటి బ్రెయిన్, ఒకటి ఐస్, ఒకటి కిడ్నీస్. టోటల్ బాడీలో మనకి ఈ 3 పార్ట్స్ దగ్గరనే చాలా చాలా మైన్యూట్, చాలా సెన్సిటివ్ ఉంటాయి. ఇవి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అవునా? బ్రెయిన్ ఇంపార్టెంటా కాదా? ఎంతమందికి 2 బ్రెయిన్స్ ఉన్నాయి? అందరికి ఒకటే కదా బ్రెయిన్ ఉంది, చాలా ఇంపార్టెంట్. అవునా? ఐస్ లేకపోతే ఎలా ఉంటాం? ఐస్ ఫంక్షన్ కరెక్ట్గా లేకపోతే ఎలా ఉంటుంది కదా? సో ఎప్పుడైతే ఇక్కడ మనం మన బాడీకి ప్రాపర్ రెస్ట్ ఇస్తామో ఇవి 3 ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది. అవునా? ఇప్పుడున్న జనరేషన్లో మేజర్ ప్రాబ్లం ఏంటిదంటే, ఒకటి గ్రాస్పింగ్ పవర్ ఉండట్లేదు. అవునా? పాతకాలంలో ఫోన్ నెంబర్స్ ఎన్నంటే అన్నీ నోటెడ్ ఉండేవి. అవునా? ఎప్పుడైతే మొబైల్స్ వచ్చాయో ఒక 2-3 ఫోన్ నెంబర్స్ కన్నా నోటెడ్ లేవు. అవునా? ఇంకొకటి కిడ్నీస్ ఇష్యూస్ కూడా చాలా పెరిగిపోయాయి. ఐస్ ఫంక్షనింగ్ కూడా కరెక్ట్గా ఉండదు. ఓకే, పాతకాలంలో ఎవరికైనా స్పెక్స్ ఉండేవా? స్పెక్స్ ఉండేవా ఎవరికన్నా? ఉండేవి. అది కూడా ఏజ్డ్ వాళ్ళకు ఉండేవి, 70 years అలాంటి వాళ్ళకు ఉండేవి. కానీ ఇప్పుడు కామన్ ఫ్యాషన్ అయిపోయింది. అసలు స్పెక్స్ లేకపోతే నీకు స్పెక్స్ లేవా అంటున్నారు ఇప్పుడు. అవునా? అలా అయిపోయింది. ఓకే, సో కాబట్టి ఆ టైమింగ్లో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 11 PM to 1 PM గాల్ బ్లాడర్ దగ్గర ఈ మన బయాలజికల్ క్లాక్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఓకే, ఈ గాల్ బ్లాడర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే డౌన్ సైడ్ ఆఫ్ ది లివర్. మన లివర్కి డౌన్ సైడ్లో ఈ గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఏమవుతుంది అంటే హెల్ప్స్ క్లీన్ అండ్ స్టమక్ బై రిలీజింగ్ బైల్ జ్యూసెస్ టు ఎయిడ్ ఇన్ డైజెషన్. సో డైజెషన్ కరెక్ట్గా అవ్వడానికి బైల్ జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. బైల్ జ్యూస్ని కరెక్ట్గా రిలీజ్ చేస్తుంది అనమాట. ఏంటి? ఈ గాల్ బ్లాడర్ అలా హెల్ప్ చేస్తుంది, మన బాడీలో అలా చేస్తుంది. ఓకే, ప్లస్ సెల్యులార్ రిపేర్ అండ్ ఎయిడ్స్ ఇన్ బిల్డింగ్ బ్లడ్ సెల్స్. ఓకే, మన సెల్యులర్ రిపేరింగ్ అనేది జరుగుతుంది, ప్లస్ బిల్డింగ్ బ్లడ్ సెల్స్ అనేవి కరెక్ట్గా అవుతూ ఉంటాయి. సో ఎంతమందికి తెలుసు నైట్ పడుకున్నప్పుడు మన బాడీ మొత్తం రిపేర్ అవుతుందని? అవునా కదా? మనం పడుకున్నాం అనుకోండి, మన బాడీలో మొత్తం ప్రతి ఒక్క ఆర్గన్ డీజనరేషన్ అండ్ రీజనరేషన్ 2 అవుతుంటాయి. సెల్స్, ఓకేనా? సెల్స్ ప్రతి ఒక్క సెల్ అనేది రిపేర్ అయ్యి మళ్ళీ రేపటికి రెడీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి నిద్ర అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, బాడీ స్టార్ట్స్ డీటాక్సిఫైయింగ్ ద గాల్ బ్లాడర్ ఎట్ దిస్ టైమ్. ఇక్కడ మన గాల్ బ్లాడర్ దగ్గర డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంటుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ awake it creates imbalance in gallbladder which can lead to headache, insomnia, ఐ ప్రాబ్లమ్స్ అండ్ ఏజింగ్. సో ఎప్పుడైతే ఈ టైమింగ్లో మనం పడుకోకుండా మెలకువగా ఉంటామో అక్కడ మనకి గాల్ బ్లాడర్ దగ్గర ఇంబ్యాలెన్స్ అవుతుంది, అంటే డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మన టైమింగ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టైమింగ్, ప్రతి ట్యూస్డే మన టైమింగ్ 7 to 8 వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్లో కూర్చోవడం, ఇది మన టైమింగ్ ఫిక్స్ అయిపోయాం. ప్రతి వీక్ మనం ఇదే చేస్తుంటాం. కానీ సడన్గా మన ఇంట్లోకి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కాడ వచ్చారనుకోండి, ఏమవుతుంది? మన టైం అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. అవునా? మనం ఏ వర్క్ కూడా కాన్సన్ట్రేషన్గా వినలేకపోతుంటాం. అలాగే మన బాడీకి కూడా ఇది పర్టికులర్ టైమింగ్ ఉంది కదా, ఆ పర్టికులర్ ఆర్గన్స్కి ఆ పర్టికులర్ టైం అనేది మనం స్పెండ్ చేయాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే లేట్ నైట్స్ చేయడం వల్ల, నైట్ అవుట్స్ చేయడం వల్ల, ప్లస్ ఫంక్షన్స్ సంథింగ్ మన ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల మనం మెలకుగా ఉంటాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ గాల్ బ్లాడర్ దగ్గర డిస్టర్బెన్స్ అయ్యి మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఎలా? హెడేక్స్ రావడం కానీ, నిద్ర సరిగ్గా లేకపోవడానికి ఇన్సోమ్నియా అంటారు, ప్లస్ ఐ ప్రాబ్లమ్స్, ఏజింగ్. ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో మాత్రం ఇది చాలా కామన్ అయిపోయింది. ఏజింగ్, ఏజ్ చిన్నగానే ఉంటుంది కానీ వాళ్ళ బాడీని కానీ షేప్ను కానీ చూస్తుంటే బిగ్ ఏజ్ లాగా, పెద్ద ఏజ్ లాగా కనిపిస్తుంటారు. అవునా? సో అది ఎందుకు అవుతుంది అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇదనమాట. ఓకే, డోంట్ ఈట్ టూ మచ్ ఫుడ్ టూ లేట్ మైట్ కాజ్ టు క్రియేట్ గాల్ స్టోన్స్.
ఓకే, ఎక్కువగా ఫుడ్ ఈ టైమింగ్లో, మెయిన్గా ఈ టైమింగ్లో 11 to 1 ఈ టైమింగ్లో బాగా ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే గాల్ బ్లాడర్ దగ్గర స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవునా? ఎంతమంది తిన్నారు ఇంతకుముందు? హ్యాండ్ రైస్. ఇంతకుముందు తిన్నాను కదా. ఇప్పటివరకు లైఫ్లో ఒక 2 times అన్న తినే ఉంటారు. నేనైతే తిన్నాను. ఎందుకంటే ఫంక్షన్స్ జరిగేటివి అప్పుడే కదా, మనం ఎంజాయ్ చేసేది అప్పుడే. అవునా? బాగా అలాంటి టైమింగ్లోనే జంక్ ఫుడ్స్ ఉంటాయి, అంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రై ఫుడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అవునా? సో కాబట్టి అది మాత్రం చేయకూడదు. ఓకే, లేట్ నైట్స్లో తినకూడదు. నెక్స్ట్ క్లాక్ గోస్ ఆన్ లివర్. ఓకే, 1 AM to 3 AM. ఏమంటారు దీన్ని? అర్ధరాత్రి. అవునా? అర్ధరాత్రి ఎక్కడ వర్క్ చేస్తుంది? లివర్ దగ్గర వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ ద టైమ్ వెన్ ద బాడీ షుడ్ బి అస్లీప్. సో ఇది ముఖ్యంగా మన బాడీ రెస్ట్ మోడ్లో ఉండాలి, కంపల్సరీ నిద్రలో ఉండాలి. ఓకే, సో లివర్ దగ్గర మనకి బ్లడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. డ్యూరింగ్ దిస్ టైమ్ టాక్సిన్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద బాడీ అండ్ ఫ్రెష్ న్యూ బ్లడ్ ఈజ్ మేడ్. ఓకే, ఇక్కడ మనకి చాలా కెమికల్ మెకానిజం అనేది జరుగుతుంటుంది. దాంతోపాటు కొత్త బ్లడ్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు టాక్సిన్స్ అనేటివి మన బాడీ నుండి బయటకు వెళ్తూ ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ వాకింగ్ డ్యూరింగ్ దిస్ టైమ్ ప్రాబ్లమ్స్ విత్ యువర్ లివర్ ఆర్ డిటాక్సిఫికేషన్. ఒకవేళ ఈ టైమింగ్లో మీరు మెలకువగా ఉండడం వల్ల ప్రస్తుతానికి ఏం అవ్వకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మీకు లివర్ ప్రాబ్లం కానీ బాడీ డిటాక్సిఫికేషన్ కానీ అలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, బీ కేర్ఫుల్. ఈ టైమింగ్లో మాత్రం పడుకొనే ఉండాలి. ఓకే, దయ్యాలు తిరిగే పూట అంటారు కదా, సో అది కాకుండా మన హెల్త్ గురించి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ద టైమ్ ఆఫ్ యాంగర్, ఫ్రస్ట్రేషన్ అండ్ రేంజ్. ఓకే, సో కొన్నిసార్లు బాగా డిప్రెషన్గా ఉన్న వాళ్ళకి ఈ టైమింగ్లో బాగా కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంటారు. చాలా మటుకు మీరు గమనించండి, మన లైఫ్లో ఏదన్నా సిచ్యువేషన్ జరగరాంది ఏదైనా జరిగింది అనుకోండి, ఈ టైమింగ్లోనే మెలకు వస్తుంది. అవునా? ఎక్స్పీరియన్స్ ఉందా అలా ఎవరికన్నా? 1 to 3 o'clock నిద్ర మెలకు అయిపోతుంది ఆటోమేటిక్గా. మన లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్ ఏదైనా జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా నిద్ర మెలకు అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద సిమ్టమ్ దట్ మన క్లాక్ అనేది అక్కడ యాక్టివ్గా ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం వచ్చేసి ఏంటంటే మనకు ఈ టైంలోనే మనకు ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యే టైమింగ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అంటే జర్నీ చేస్తుంటారు. అవునా? ట్రావెలింగ్ కానివ్వండి, నైట్ ట్రావెలింగ్ చేస్తుంటాం కదా, ఈ టైంలో ఎక్కువ డ్రైవింగ్ చేయడం కానివ్వండి. ఓకే, అండ్ రీసెర్చ్లో వచ్చింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం యాక్సిడెంట్స్ అయ్యే టైమింగ్ ఏంటి అంటే 1 to 3 మధ్యలో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఓకే, ఎందుకంటే ఈ టైంలో ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది కాబట్టి డ్రైవింగ్ ఎక్కువ చేస్తుంటాం. అవునా? హెవీగా తినేస్తుంటాం, లేట్ నైట్లో తినేసి ఏం చేస్తామంటే డ్రైవింగ్ చేస్తాం. అప్పుడు మన బాడీకి ప్రాపర్గా స్లీప్ కావాలి. ఎలా స్లీప్ కావాలంటే డీప్ స్లీప్ కావాలి, డీప్ స్లీప్లో. ఓకే, మంచి సాంగ్స్ మనకు వింటుంటా హ్యాపీగా అలాంటి స్లీప్ వచ్చినప్పుడు మనకు ఈ బాడీ అనేది ప్రాపర్గా అప్పుడు లివర్ అనేది ఈజీగా మనకు ఫంక్షనింగ్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్లస్ దాంతోపాటు మనకి లివర్ జాండీస్ ప్రాబ్లం కూడా వస్తుంటుంది. ఓకే, జాండీస్ ప్రాబ్లం ఎందుకు ఎక్కువ వస్తుందంటే ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల, ప్లస్ ఈ టైమింగ్లో కరెక్ట్గా నిద్ర లేకపోవడం వల్ల మనకి అలాంటి ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. ఓకే, లివర్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. ఓకే, సో మెయిన్గా ఇంకొకటి పాయింట్ ఏంటిదంటే ఇవన్నీ ఆర్గన్స్ కొంతమందికి ఆ థాట్ వచ్చిండొచ్చు, నేను చాలాసార్లు ఇంతసేపటి వరకు వెలుగుకున్నాను కానీ నాకు ఇప్పటివరకు ఏది హెల్త్ ఇష్యూ రాలేదు అని ఉండొచ్చు, మనకు ఆ థాట్ వచ్చిండొచ్చు. కానీ మనకి ఎప్పుడు ఈ ప్రాబ్లం అనేది బయటికి వస్తుంది అంటే ఎప్పుడైతే మన ఆర్గన్స్ 60 to 80% వరకు ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయో అప్పుడే మనకి రిపోర్ట్లో వస్తుంది, అప్పటి వరకు మనకి రిపోర్ట్లో రాదు. ఓకేనా? కాబట్టి ఇప్పటి నుండే మనం ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు ఇప్పటివరకు ఏ సిమ్టమ్స్ రాలేదు కదా, నేను అలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నాను అని థాట్ ఉన్న వాళ్ళు దయచేసి ఇప్పటికైనా మీ లైఫ్ స్టైల్ని కొద్దిగా చేంజ్ చేసుకోండి. ఎందుకంటే అరౌండ్ 60 to 80% డ్యామేజ్ అయిన తర్వాతనే మనకి రిపోర్ట్లో కనిపిస్తుంది. అవునా? ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? 1 month బ్యాక్ చెకప్ చేస్తే మొత్తం రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, కానీ నెక్స్ట్ 1 month తర్వాత మళ్ళీ చెకప్ చేస్తే కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అవునా? అంటే మారింది ఓన్లీ 1 monthలో మారిందా? కాదు, ఆల్రెడీ వాళ్ళ బాడీలో చాలా ఇయర్స్ నుండి
డ్యామేజ్ అవుతూ 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 ఎప్పుడైతే 60, 70, 80+ వరకు వాళ్ళ బాడీలో ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయో అప్పుడు మనకి రిపోర్ట్లో బయటికి వస్తుంది. ఓకే, కాబట్టి మన ఆర్గన్స్ చాలా చాలా వాల్యుబుల్. కాబట్టి ప్రతి ఒక్క ఆర్గన్కి మంచి ఫుడ్ ఇవ్వండి, మంచి న్యూట్రిషన్ ఇవ్వండి, మీ కోచెస్ చెప్పినట్టు వినండి. ఓకే, సో ఓవరాల్గా ఇదన్నమాట. ఓకే, ఒక్కసారి మనం మళ్ళీ రివైండ్ చేసుకుందాము. ఓకే, సో 3 to 5 AM ఇది మనకి లంగ్స్ దగ్గర యాక్టివేట్ అవుతుంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే స్లీప్ మోడ్లో స్లీప్స్ సౌండ్లీ మంచి నిద్రలో ఉండాలి. ఈ టైమింగ్లో ఒకవేళ మనకి దగ్గు వస్తుంది అంటే అక్కడ మనకి వేస్టేజ్ అనేది టాక్సిన్స్ అనేటివి రెడీ ఉన్నాయి, అది ఎక్స్పిల్ అవ్వడానికి రెడీ ఉన్నాయి అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ 5 to 7 ఇక్కడ మనకి లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర యాక్టివేట్ అవుతుంది. ఇది ఏంటిదంటే వేకప్ టైం, లేచే టైము ప్లస్ వాటర్ ఇంటేక్ అనేది కరెక్ట్గా బాగా వాటర్ ఇంటేక్ చేయడం వల్ల మనకి డైజెషన్ ఇంటెస్టైన్ అనేది క్లీన్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 7 to 9 స్టమక్ దగ్గర యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఓకే, ప్రోటీన్ ఇవన్నీ ఉండేటలాగా చూసుకోవాలి. నెక్స్ట్ 9 to 11 స్ప్లీన్ దగ్గర యాక్టివేట్ అవుతుంది. వర్క్ అండ్ బీ యాక్టివ్, ఇక్కడ మనం బాగా యాక్టివ్గా ఉంటాము, ప్లస్ వర్క్ మోడ్లో ఉంటాము, ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 11 to 1 PM ఇక్కడ హార్ట్ దగ్గర మన క్లాక్ అనేది యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద లంచ్ టైం. ఓకే, చాలామంది మనం ఇంతకుముందు కూడా ఈ టైమింగ్లో లంచ్ చేయలేం, 3 o'clock అలా లంచ్ చేస్తుంటాం కదా. సో దిస్ ఈజ్ ద లంచ్ టైం అనమాట. ఓకే, ఈ టైమింగ్లోనే మనం లంచ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 to 3 స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర యాక్టివేట్ అయి ఉంటుంది. ఓకే, సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ గెట్ ఆర్గనైజ్డ్, ఎక్కువగా సోషలైజేషన్గా ఉండాలి. ప్లస్ మనం కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు సొల్యూషన్స్ అనేవి మనకి దొరుకుతుంటాయి, అంటే అలాంటి ఆలోచనలు అనేవి వస్తుంటాయి ఈ టైమింగ్లో. సార్ట్ అవుట్ ఇష్యూస్, ద బాడీ ఈజ్ డైజెస్టింగ్ లంచ్ని డైజెస్ట్ చేసే టైం, కానీ మన ఇంప్రాపర్ టైం వల్ల ఆ టైమింగ్లో లంచ్ చేస్తుంటాం. ఓకే, దట్ ఈస్ ద నాట్ ఏ కరెక్ట్ వే. ఓకే, ప్లస్ 3 to 5 బ్లాడర్ దగ్గర ఇది యాక్టివ్గా ఉంటుంది. వర్క్, స్టడీ అండ్ డ్రింక్ టీ. ఓకే, సో ఈ టైమింగ్లో మనకి కొద్దిగా ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్స్ అనేది తీసుకోవచ్చు, ప్లస్ వర్క్ మోడ్లో ఉంటాం. బెస్ట్ టైం ఫర్ ద ఎఫిషియెంట్ వర్క్. ఓకే, నెక్స్ట్ 5 to 7 కిడ్నీస్, ఈట్ డిన్నర్ అండ్ రిస్టోర్ యువర్ ఎనర్జీ. ఈ టైమింగ్లో డిన్నర్ అనేది కంప్లీట్ చేయాలి. ప్లస్ 3 to 5 అనే టైం ఉంది కదా, ఆ టైమింగ్లో మనం ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు ఆ టైమింగ్లోనే, దాని తర్వాత మనం ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు. ఓకే, 5 లోపు మనం ఏదైనా కార్డియో కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ అలాంటి ఎక్సర్సైజెస్ మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 5 to 9 పెరికార్డియం దగ్గర యాక్టివేట్ ఉంటుంది. సో ఈ పెరికార్డియం అంటే తెలుసు కదా, ఇట్ ఈస్ ద వాల్ అరౌండ్ ద హార్ట్ విచ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద ఎలక్ట్రిక్ షాక్స్. ఓకే, బెస్ట్ టైం టు కన్జ్యూమ్. ఓకే, నెక్స్ట్ 9 to 11 ట్రిపుల్ వార్మర్ అనమాట. ఈ టైమింగ్లో బాగా రిలాక్స్డ్గా ఉండాలి. థైరాయిడ్ ప్లస్ ఆడ్రినల్ గ్లాండ్స్ దగ్గర డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది అంటే ఈ టైమింగ్లో ఫుడ్ తినడం వల్ల కానీ, లేకపోతే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కానీ, అలాంటి టైమింగ్స్లో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల మనకి కొన్ని రోజుల తర్వాత మనకి ఇవన్నీ బయటకు వస్తాయి. చెప్పాను కదా, ఒకటేసారి మనకి బయటికి రావు, మెల్లిమెల్లిగా ఎప్పుడైతే ఆ ఆర్గన్ అనేది 60 to 80% వరకు డ్యామేజ్ అవుతుందో అప్పుడు మనకి బయటకు వస్తుంది. అప్పటి వరకు కొన్ని సిమ్టమ్స్ వస్తుంటాయి, కానీ మనం గమనించాం బికాజ్ ఆఫ్ బిజీ లైఫ్ స్టైల్. ఓకే, నెక్స్ట్ 11 to 1 గాల్ బ్లాడర్ దగ్గర యాక్టివేట్ అయి ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే ఈ టైమింగ్లో మనకి పెయిన్ అనేది వస్తుంటుంది, స్టోన్లో కానీ అక్కడ మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1 to 3 మనం డీప్ స్లీప్లో ఉండాలి కంపల్సరీగా. ఈ టైమింగ్లో మెలకువ మాత్రం అసలు ఉండకూడదు, ఎందుకంటే మన బాడీలో డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఎస్, సో టోటల్గా ఇది మన క్లాక్ అన్నమాట. బయాలజికల్ క్లాక్ అంటే ఈ విధంగా మన క్లాక్ అనేది టోటల్గా నడుస్తుంది. ఓకే, సో వై వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వై వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ఇష్యూస్, వై వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ, వై వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అంటే మన బయాలజికల్ క్లాక్ అనేది ప్రాపర్ టైంలో దానికి పని చేయట్లేదు. ఓకే,
సో మనం ఎలా చేస్తున్నాం అంటే మన టైంని చూసి మనం ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ఏ టైంని చూస్తున్నాం? సపోజ్ నాకు 8 o'clock ఒక దగ్గర అపాయింట్మెంట్ ఉందనుకోండి, ఆ టైం మిస్ అవుతే మనం ఎంత ఫీల్ అవుతున్నాం, అవునా కదా? సో మార్నింగ్ నాకు స్కూల్ పిల్లలకి వెళ్ళడానికి, పిల్లలకు 9 o'clock స్కూల్ ఉంటుంది. ఆ టైంలో పిల్లలు వెళ్ళారనుకోండి, 9:15 ఆ 9:20కి వెళ్ళినా కూడా పిల్లలు భయపడుతుంటారు. ఎలా భయపడుతుంటారు? మా టీచర్ కొడతారు, మా సార్ కొడతారు, అంతా వాళ్ళకి ఎలాగైతే భయం ఉంటుందో సేమ్ విధంగా ఎప్పుడైతే మనం ఆ టైంని, మనకు కనిపించే టైంని ఎలా అయితే రెస్పెక్ట్ చేస్తున్నామో, ఓకే, కానీ ఈ బయాలజికల్ క్లాక్ కూడా మనం ఎప్పుడైతే అర్థం అవుతుందో, ఓకే, ఇది కరెక్ట్గా ప్రాపర్గా ఎప్పుడైతే అది వర్క్ చేస్తుందో డెఫినెట్లీ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ బయాలజికల్ క్లాక్ ఎప్పుడైతే మనకి ప్రాపర్గా నడవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తాం, దానికి కరెక్ట్గా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, ఈ టైమింగ్స్ అనమాట, నూన్ నుంచి మనకు మళ్ళీ నైట్ వరకు, ఓకే, మిడ్ నైట్ వరకు ఈ ప్రాపర్గా ఇంతమంది మాట్లాడే స్లైడ్స్ ఉన్నాయి. ఈ స్లైడ్స్ ప్రకారంగా మనం కరెక్ట్గా వర్క్ చేసుకుంటే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం మన లైఫ్ని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నాం అంటే దీనికి రీజన్ ఏముంటుంది? ఓకే, సో మెయిన్గా వచ్చేసి మనకు తీసుకున్న ఫుడ్, ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటున్నాము, ఓకే, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఓకే, ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఓకే, దీంతో పాటు మనం చేసే వర్కింగ్ యాక్టివిటీ ఏముంది. ఓకే, మనం ప్రతిసారి మాట్లాడుతుంటాం, అవునా, మన బండిలో ఏం వేస్తే మన బండి బాగా నడవాలంటే ఏం వేయాలి, అవునా, మన బయాలజికల్ క్లాక్ కరెక్ట్గా వెళ్ళాలి అంటే దానికి కావాల్సింది మెయిన్ ఏంటిదంటే ప్రాపర్ ఫుడ్, ప్రాపర్గా దానికి కావాల్సిన ఫుడ్. మనం ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటాం ఏంటంటే మనకు ప్రోటీన్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, విటమిన్స్ అండ్ మినరల్స్ కావాలి, ఇవన్నీ మనం ప్రాపర్గా పంపిస్తున్నామా? ఎప్పుడైతే మనం ప్రాపర్గా పంపించగలుగుతామో దట్ టైం రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం ప్రాపర్గా పంపించలేకపోతున్నామో రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఎప్పుడైతే సిస్టంలో కరెక్ట్గా ఫాలో అయ్యి, ఓకే, చాలామంది ఇదే అఫ్రెషన్ షేక్ తీసుకొని మంచి రిజల్ట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, కొంత రిజల్ట్స్ని ఎంజాయ్ చేయట్లేదు. ఎందుకు? దే కాంట్ ఫాలోయింగ్ ది ప్రాపర్ అనమాట, వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. ఓకే, అండ్ ఎంత పంపిస్తున్నాం ఇంపార్టెంటో దాంతోపాటు ఎంత బర్నింగ్ చేస్తున్నాం కూడా ఇంపార్టెంట్. మనం ఏ టైంలో బర్నింగ్ చేస్తున్నాం, అవునా, తిన్నామా? మనకు అందరికీ అలవాటు ఏంటిదంటే తిన్నామా, వాకింగ్ చేస్తున్నామా, పండుకున్నామా, అయిపోయింది, అవునా. సో తినాల్సిన టైంలో మనం టీవీ చూస్తున్నాం, అవునా, పండుకోవాల్సిన టైంలో మనం పండుకోవాల్సిన మనం మొబైల్స్ ఎంజాయ్ చేస్తున్నాం, లేట్ నైట్స్ చేస్తున్నాం, ఓకే, ఎంజాయ్ చేస్తాం బయట ఫుడ్ని, అవునా, కానీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటాం అనేది మనం కరెక్ట్ మనకు ప్రాపర్గా తెలియాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సో ఇక్కడ చూడండి మన బాడీ ఎలా ఉంది. ఓకే, మన బాడీలోకి మన బాడీకి ఏం పంపిస్తున్నాము, మన బాడీలో ఫ్యాట్ ఎప్పుడు స్టోర్ అవుతుంది, ఎనర్జీ ఎప్పుడు స్టోర్ అవుతుంది, ఈ టైంలో ఎలాంటి ఫుడ్ పంపిస్తున్నాము అండ్ ఎలాంటి ఫుడ్ మనం స్టోర్ అవుతుంది, ఇది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ప్రాపర్గా మన హెల్దీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పంపిస్తున్నాం అండ్ కరెక్ట్ ప్రాపర్ టైంకి ఫాలో అవుతున్నాం. మన బయాలజికల్ క్లాక్ ఏం అడుగుతుందో అది ప్రాపర్గా పంపించడం వల్ల మనకు రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయి. సింపుల్ బాస్. ఓకే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పర్సనల్ లైఫ్ని మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నామో, మన పిల్లల భవిష్యత్తు ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నామో, మన పిల్లలు పుట్టినప్పుడు ఏమంటాం, వీడు డాక్టర్ అవ్వాలి, వీడు ఇంజనీర్ అవ్వాలి, వీళ్ళు ఎలా అవ్వాలని చెప్పి మన షెడ్యూల్ ముందే ప్లాన్ చేస్తున్నాం. బట్ మన బాడీ షెడ్యూల్ మనం ప్లాన్ చేయలేకపోతున్నాం. మనం ఎప్పుడు లేస్తున్నాము, ఎప్పుడు వాష్రూమ్కి వెళ్తున్నాం. ఇంతకుముందు మన వాష్రూమ్కి మార్నింగ్ 5 o'clock లేసి బాక్స్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం, డబ్బా పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం, అవునా, పాతకాలంలో గుర్తుంది అందరికీ. ఆల్మోస్ట్ మనం అందరం అక్కడి నుంచి వచ్చాం, అవునా. ఎందుకంటే మన బయాలజికల్ ఆ టైంలో అలర్ట్ అయిపోయింది, ఈ టైంలో లేవాలి, ఈ టైంలో వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి. ఇప్పుడు ఏమైపోయింది, మన బెడ్రూమ్లో వాష్రూమ్, అవునా. ఎన్ని వాష్రూమ్స్ ఉన్నాయి? 2, 3, 4, 5 ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళొచ్చు, హ్యాపీగా ఏ టైంకైనా వెళ్ళొచ్చు, సో టెన్షన్ లేదు, అవునా. సో ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ జంక్ ఫుడ్స్ పంపిస్తున్నాం, బయాలజికల్ క్లాక్ కరెక్ట్ పంపించట్లేదు. 11:45కి తీసుకోవాల్సింది మనం 1:45కి తీసుకున్న వల్ల ఏమవుతుంది అంటే మన ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సింపుల్. మనం దీనికి కరెక్ట్గా ఫాలో చేయాలి అంటే మనకి ఏం కావాలి, ఒక సపోర్ట్ ఆఫ్ కమ్యూనిటీ కావాలి. మనం ఎలాంటి కమ్యూనిటీలో ఉంటున్నాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఓకే, అండ్ ఇవన్నీ తెలియడానికి ఏం కావాలి, మనకు బెస్ట్ కోచ్ కావాలి. ఓకే, ప్రతి దగ్గర మనకు ఒక కోచ్ ఉన్నారు. మన లైఫ్లో ప్రతి ఒక్క డెసిషన్స్ మనం అడిగి తీసుకుంటాం, బట్ ఒక డెసిషన్ మాత్రం అడిగి తీసుకోలేం, అది మన హెల్త్ గురించి, అవునా. సో ఎప్పుడైతే మనం హెల్త్ గురించి తెలుసుకుని ఎప్పుడైతే మనం కరెక్ట్ ప్లాన్ చేసుకుంటామో అప్పుడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో స్లైడ్స్ క్లోజ్ చేసేయండి ప్లీజ్. ఒకసారి మీ అందరు ఫేస్ చూడాలనిపిస్తున్నారు. ఓహో, నిజంగా ఎంత ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది సార్. ఎంత మీరు మన స్కూల్లో కూర్చొని ఎలా చదువుకుంటారు, రాసుకుంటారు కదా, అలా అలా అనిపిస్తున్నారు మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. ఓకే, సో ఈ కమ్యూనిటీలో ఓకే బయాలజికల్ క్లాక్ నాది రాంగ్ వేలో ఉండేది, అంటే కరెక్ట్గా ప్రాపర్గా నడిచేది కాదు. ఓకే, నేను కమ్యూనిటీ సపోర్ట్ తీసుకొని అఫ్రెషన్ షేక్ సపోర్ట్ తీసుకున్న తర్వాత నాకు నిద్ర బాగా వస్తుంది, నాకు హ్యాబిట్స్ అనేవి చాలా చేంజ్ అయ్యాయి, నాకు తెలియకుండా నేను టైంకి పండుకుంటున్నాను, నాకు తెలియకుండానే మొబైల్ హ్యాబిట్స్ వెళ్ళిపోయి చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ వింటుంటాం, అవునా. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఎలా వస్తున్నాయి అంటే సింపుల్ లాజిక్, వాళ్ళ క్లాక్ అనేది స్లోలీ సెట్ అవుతుంది.
ఓకే, ఇంతకుముందు రాంగ్ డైరెక్షన్ వెళ్ళేది, ఇప్పుడు ఏమవుతుంది, స్లోలీ ప్రాపర్ డైరెక్షన్ అవుతుంది. నేను షాక్ అయిపోతుంది. సమ్ టైమ్స్ చెప్తుంటారు, సార్ నేను ఇంతకుముందు మొబైల్ ఎక్కువ యూజ్ చేసేవాడిని, ఇప్పుడు మొబైల్ యూజ్ చేయట్లేదు సార్. ఇంతకుముందు 12 o'clock పనుకునేవాడిని, ఇప్పుడు 11 o'clock పనుకున్నాను సార్. నేను ఎలా పనుకుంటున్నాము? బికాస్ ప్రాపర్గా డైట్ ఇస్తున్నాం, ప్రాపర్గా బాడీకి పంపించడం వల్ల ఆ బాడీ క్లాక్ ఏమవుతుంది, స్లోలీగా సెట్ అవుతుంది. ఓకే, సో మానిటర్ గారు నాకు కొంచెం హెల్ప్ చేయాలి. మన ఈ ఫ్యామిలీస్లో ఓకే ఎవరైనా మంచి బయాలజికల్ క్లాక్ సెట్ అయింది, వాళ్ళ లోపల హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి, నిద్ర హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి అన్న వాళ్ళు ఎవరు ఉంటే, కమ్యూనిటీ సపోర్ట్ తీసుకొని, కోచ్ సపోర్ట్ తీసుకొని మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారనే వాళ్ళు ఉంటే, నాకు ఒక 2 to 3 పీపుల్స్కి ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళ బయాలజికల్ క్లాక్ సెట్ అయింది అని మనకు తెలియాలి. ఓకే, సో ఒకసారి మీరు సిస్టంలో హ్యాండ్ రేస్ చేస్తే మనకు మానిటర్ గారు హెల్ప్ చేస్తారు. ఓకే సార్, మనకి ఫస్ట్ 53 నెంబర్ నుంచి ప్రసన్న గారు హ్యాండ్ రైస్ చేశారు. ఓకే, ప్రసన్న గారు మీరు మీ మైక్ ఓపెన్ చేసుకుని మీరు మాట్లాడచ్చు. హలో, నమస్కారం సార్. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి ప్రసన్న గారు. సార్ నేను 8 years సార్ మీరు జడ్చర్లో ఉంటాను మేడం. మా కోచ్ నిఖిల్ గారు. అయితే నేను 3rd month రన్నింగ్ సార్ ఇప్పుడు నేను తీసుకోవాలి. ప్రసన్న గారు మీరు వీడియో ఆన్ చేసుకోవచ్చు కదా, చేస్తాను సార్. కానీ మీ వీడియో కనిపించట్లేదు. సార్ యాక్చువల్లీ ఓకే ఓకే ఒక్క నిమిషం. ఓకే, మీ వీడియో సెట్ చేసుకోండి, ఇంకొక ఎక్స్పీరియన్స్ తీసుకోండి. రెడీ మ్యామ్? ఓకే ఓకే సార్. యా, అయితే నేను వెయిట్ లాస్ అవుతున్నాను, కానీ రిజల్ట్ అంటే నాకు కుదరదు. నేను ఇంతసేపు చెప్పిన దాంట్లో అంటే క్లాక్ ఎక్కడైతే వర్క్ చేస్తుంటుందో మార్నింగ్ టైమింగ్స్ 11 తర్వాత కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వడము, నైట్ మిడ్-నైట్లో నాకు నిద్ర వెళ్ళిపోయిపోయి హెల్త్ ప్రాబ్లమ్ అంటే ఆలోచన వచ్చి అట్లాంటివన్నీ అవుతుండేది. వాటి నుంచి నేను ఇంకా ఎక్కువ అట్లా ఆలోచనలు ఉండిపోయి పడుకునేదాన్ని కాదు. అంటే ఇంకా డిస్టర్బ్ అయిపోయేది. క్లాక్ అంటే డెడ్ ఆపోజిట్ ఉండేది. ఇప్పుడు మీరు చెప్పిన క్లాక్కి డెడ్ ఆపోజిట్ ఉండేది. అంటే ఇప్పుడు నేను మీరు చెప్పిన కదా రియలైజ్ అయింది ఏంటంటే కరెక్ట్ క్లాక్ నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది. వెరీ గుడ్ బాగుంది సార్. ఎలా మీకు సపోర్ట్ అయింది మేడం కమ్యూనిటీస్? ఎలా మీకు ఈ క్లాక్ డేట్ మరి రీచ్ స్టార్ట్ అవ్వడానికి మీకు ఏం సపోర్ట్ అయింది? నాకు తెలిసి నేను అది కమ్యూనిటీ చేశానంటే అదే క్లబ్ అనేది బాగా కమ్యూనిటీ సపోర్ట్ అయింది. సపోర్ట్ అయింది. అంటే టైం టు టైం అక్కడికి వెళ్ళడం, తీసుకోవడం, ఎస్, అక్కడంతా మాట్లాడటము, తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత రిఫ్రెష్ అయిపోయింది మైండ్. అంటే మన బాడీ పైన మా కోచ్ చెప్పే విషయాలు కూడా బాగా నచ్చేది, బాగా అనిపించేది. అంటే మనకు తెలియని బాడీ శరీరం గురించి చాలా విషయాలు మనకు తెలియదు. వాటిని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటామని చెప్పేసి ఇంటికి వచ్చినా కూడా అది ఒక విటమిన్ లా పనిచేస్తుంది అన్నమాట. మాటలు ఎనర్జెటిక్గా పనిచేస్తుంది. ఎస్ మేడం మీరు ఏమేమి న్యూట్రిషన్స్ తీసుకుంటున్నారు? నేను మేడం షేక్ ఆఫ్ ఫ్రెష్ తీసుకుంటున్నాను. మార్నింగ్ టైమ్స్, నైట్ మార్నింగ్ తీసుకుంటున్నాను. ఓకే, అలో ప్లేయర్స్ అది వచ్చాయి మేడం, అదే 100% రిజల్ట్స్ అట్లా వస్తాయి కదా, అవి తీసుకుంటాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, 100% మీరు గిఫ్ట్ కొట్టుకున్నందుకు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా మన బయాలజికల్ క్లాక్ ఇంకా పర్ఫెక్ట్ కావాలి అంటే మన బాడీకి కావాల్సింది ఏంటంటే మంచి ఫ్యాట్స్ కావాలి. ఓకే, ఎప్పుడైతే మనం మంచి ఫ్యాట్ తీసుకుంటామో బాడీలో ఏమవుతుందంటే మజిల్స్ పవర్ మనకు పెరుగుతుంది. ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ కావాలి. ఓకే, సో సరే కోచ్తో కొంచెం మాట్లాడండి, ప్లాన్ చేయండి, ఇంకా బాగుంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుమన్. ఓకే సార్, సో నెక్స్ట్ మనకి 23 నెంబర్ నుంచి భాను గారు అవైలబుల్గా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ వెరీ ఈవినింగ్ గుడ్ మ్యామ్. ఈవినింగ్. నా పేరు భానురెడ్డి, హమ్మపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ మ్యామ్. నాకు ఇప్పుడు మన క్లాస్లో చెప్తున్నట్టు పెరికార్డ్ విండో గురించే ప్రాబ్లం వచ్చింది. నాకు లాస్ట్ ఇయర్ 6 months నేను బెడ్ మీద పేషెంట్గా ఉన్నాను. చాలా మెడిసిన్ కొని చాలా సఫర్ అయ్యి ఇంకా ఒక వస్తువులాగా ఉండేదాన్ని. అలా మెడిసిన్ కొని ఫుడ్ లేక ఏది లేక కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు చైతన్య లక్ష్మి పరిచయం అయింది.
దాని ద్వారా నేను మన కమ్యూనిటీలోకి వచ్చి నేను మళ్ళీ మెల్లిమెల్లిగా మన ఆ, మామూలు జీవనానికి వస్తున్నాను. మళ్ళీ మా అమ్మకి చెప్పింది 100% నాకు కలిగింది సార్ పెరకాడు ప్రాబ్లం. అంటే క్లాక్ అనేది ప్రాపర్ గా నడుస్తుంది ఇప్పుడు. నడుస్తుంది. ఆ. ఇప్పుడు కొంచెం కరెక్ట్ వేలో వస్తుంది. 4 months నాది ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు నా పనులు నేను చేసుకుంటున్నాను. సెకండ్ ఆఫీస్లోని సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్నాను. ఇంక చెప్తుంటే నాకు హాస్పిటల్లో గిఫ్ట్ వస్తుంది సార్ మొత్తం పెరకాడులో 1 year పెరకాడులో విని డెవలప్ ఆ ప్రాబ్లమ్స్ ఏమైపోతానేమని అసలైతే ఇంకా ఎవరు బ్రతకదని చెప్పారు డాక్టర్లు కూడా. కానీ నా అదృష్టంలో బతికినా కానీ మన చేతాయి తప్పిస్తుంది మామూలు జీవనానికి వస్తున్నాను. మళ్ళీ పాత జీవితానికి వస్తున్నాను. ఈ సైకిల్ అనేది నాకు 100% వర్క్ చేస్తుంది సార్. ఎస్ మేడం, ఎస్. ఓకే, సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా, టైం అనేది టైమింగ్ క్లాక్స్ అనేవి 2 ఉంటాయి. ఒకటి మనం చేసుకుంటాం, మన ఫిజికల్ క్లాక్ని ఎక్కువ నమ్ముతున్నాం మనం, కానీ బయాలజికల్ క్లాక్ని కూడా ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో ఇంకా హ్యాపీగా ఇంకా ఎనర్జెటిక్గా ఉంటాం. మన బయాలజికల్ క్లాక్ ప్రాపర్గా హెల్దీగా ఉండాలి అంటే మనం ఫస్ట్ హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో అది ప్రాపర్గా వస్తుంటుంది. ఓకే, సార్ 1 minute సార్. ఎస్ సార్, చెప్పండి. నా పేరు కుమార్ సార్, వరంగల్. హాయ్ సార్. హాయ్ హాయ్. సార్. యాక్చువల్గా ఈమెకి ఏంటంటే పెరికార్డియల్ విండో ఓపెన్ చేశారు సార్. ఓకే. యాక్చువల్గా వాటర్ వచ్చేసి పెరికార్డియల్ విండో ఓపెన్ చేసినాక కూడా తర్వాత లివర్ని పెట్టారు. అయినా కానీ ఒక టెస్ట్ ఏంటంటే 80,000 పెట్టి ఒక టెస్ట్ కూడా చేయించాం. మొత్తం టెస్ట్ టోటల్ టెస్ట్లు అన్నీ అయిపోయింది. బాడీ టెస్ట్ ఏ టెస్ట్లో కూడా ఏం రాలేదు. రాకపోతే ఏంటంటే డాక్టర్ ఏం చేశారంటే 40 mg స్టిరాయిడ్ పెట్టారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 40 mg నుంచి 2.5 దాకా నడుస్తుంది. వావ్. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి యాక్చువల్గా వెళ్ళట్లేదు. ఈ జూమ్ యాప్నే కన్సల్ట్ అయ్యి ట్యాబ్లెట్లు రాయించుకొని చేస్తున్నాం సార్. ఓకే సార్. దీంతో కొంచెం బాగా క్యూర్ అయిపోయింది. హ్యాపీ ఉన్నారు కదా? హ్యాపీ సార్, చాలా వెరీ గుడ్ happy సార్. మీ ఫేస్ చూస్తేనే అనిపిస్తుంది హ్యాపీగా. ఓకే, ఏ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారు? సప్లిమెంట్స్ ఏవి యూజ్ చేస్తున్నారు మీరు? మల్టీవిటమిన్, Very సెల్యులాస్, కెరాటిన్, ఆలోప్లస్, ప్రోబయోటిక్, కాల్షియం, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. స్కిన్ బూస్టర్, ఓ, Nice. 24, హైడ్రో 24. నైస్ నైస్. ఓకే, సో ఎంత మన బాడీకి న్యూట్రిషన్, ఓకే, మనం ఎంత బాడీకి ప్రాపర్గా న్యూట్రిషన్ ఇస్తుంటామో మన క్లాక్ అనేది అంత ఈజీగా నడుస్తుంటుంది, అంత హ్యాపీగా ప్రాపర్గా తెలివచ్చేస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ మ్యామ్. నెక్స్ట్ మనకి 37 నెంబర్ నుంచి శంసుద్దీన్ గారు హ్యాండిల్ చేశారు. ఒకసారి మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వాలేకుమ్ అస్సలాం సార్. मैडम वालेकुम अस्सलाम सर. क्लास तो बोले ना सर, पहले तो मेरा बायोलॉजी का क्लास पूरा शेड्यूल पूरा चेंज था. तो मैं 11 बजे नाश्ता करता था और करता था रात में 11. वो शेड्यूल ऐसा चेंज था. इसमें कमेटी में आने के बाद ऑटोमेटिक चेंज हो गया. ऑटोमेटिक 9 बजे 9 साढ़े 9 को आना बंद हो जाता है. इसमें बहुत सारे चेंजेस आए मेरे को. पहले उठना बहुत था और डांस बहुत आती थी और मसाले के आइटम खाए तो मेरे ये होता था. अलहमदिल्ला मेरा शेड्यूल ऐसा चेंज हो गया था. बहुत हैप्पी हूँ मैं अलहमदिल्ला. इसमें आने के बाद बहुत सारे चेंजेस आ रहे. ऑटोमेटिक 9 साढ़े 9 को आने बंद हो जाते हैं अलहमदिल्ला. और बस 5 बजे नींद उठा हुआ है. वेरी गुड सर. और क्योंकि मैं Sir. को पूरे सप्लीमेंट के यूज करूँ. सर ऐसे चेंज होने के लिए आपके कोच कैसे सपोर्ट करें आपको? बहुत सारे सपोर्ट करें मैडम, अच्छा सपोर्ट करें. उनके हर चीज सपोर्ट कर लेते हैं और जो भी कोच बोले होता गाइडेंस करते वैसा कर लेके मैं 14 को कम कर लेती है अलहमदिल्ला. मैं हैप्पी होता हूँ. वेरी गुड सर, वेरी गुड. ओके सर, ओके. थैंक यू फॉर शेयरिंग योर एक्सपीरियंस. थैंक यू सर. थैंक यू. ఓకే సార్, నెక్స్ట్ మనకి 42 నెంబర్ నుంచి నాగుల లక్ష్మీనారాయణ గారు అవైలబుల్గా ఉన్నారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. వెరీ గుడ్ ఈవినింగ్.
ఇప్పుడు మార్నింగ్ లేచిన కాడ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎలాగైతే చేస్తారో అలాగనే నేను చేంజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు నాకు ఇంతకుముందు 2016లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్. మీ ఏజ్ ఎంత సార్ లక్ష్మి గారు? మీ ఏజ్ ఎంత ఉంది? సార్ నా ఏజ్ ఇప్పుడు 33 సార్. 58లో వచ్చింది సార్. ఇప్పుడు ఇవన్నీ తీసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నా సార్. 2 years 2.5 years నుంచి ఎవ్రీథింగ్ అన్నీ ఓకే సార్. సో హ్యాపీగా ఉన్నారు సార్ ఇప్పుడు మీ happy అవ్వడానికి కోచ్ సపోర్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడ్డాయి సార్. ఇప్పుడు మీ బాలజికల్ క్లాక్ కరెక్ట్ అయిందా? ఓకే సార్. స్లీప్ ఇప్పుడు స్లీప్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, చేంజ్ వచ్చాయా? టోటల్ చేంజ్ సార్. ఎలాంటి చేంజ్ వచ్చాయి సార్? ఎలాంటి చేంజెస్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ బాడీ లైఫ్ స్టైల్లో? ఇంతకుముందు నాకు మోషన్ ప్రాబ్లం అనేది చాలా ఉండేది సార్, విపరీతంగా. మినిమం ఒక హాఫ్ అట్లా 1/2 to 40 minutes వడ్డా ఉంటుంది సార్. ఇప్పుడు వితిన్ 5 minutes 2 minutes లో కూడా వెళ్ళేది సార్. వెరీ గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్. నైస్. మై కోచ్. ఓకే సార్. ఓకే సార్, నెక్స్ట్ మనకి ఇక్కడ అవైలబుల్గా 12 మంచి దీప్తి శ్రీనివాస్ గారు అవైలబుల్గా ఉన్నారు సార్. ఓకే సుమన్, దీంట్లో ఇంకొక ఎక్స్పీరియన్స్ కావాలి మనకి దీంట్లో. ఓకే, లాస్ట్ ఎక్స్పీరియన్స్. సో దీప్తి శ్రీనివాస్ గారు. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ మేడం. సార్, నేను ఇంతకు ముందు మాది షాప్ బ్యాక్గ్రౌండ్ సార్. నేను షేక్ అండ్ ఎఫ్ఏ స్టార్ట్ చేయకముందు కంప్లీట్ బయాలజికల్ క్లాక్కి కంప్లీట్ డిఫరెంట్ ఉండేది సార్ నాది. మార్నింగ్ లేవడం ఏమో 7 or 8కి లేసేది, తర్వాత టిఫిన్ 10 to 11 చేసేది, మధ్యాహ్నం లంచ్ 3 to 4 అయ్యేది, ఈ నైట్ డిన్నర్ వచ్చేసి 9 to 10 or 10 to 11 కూడా అయ్యేది ఒక టైంలో. ఆ టైంలో తినేసి పడుకోవడం వల్ల బాగా వెయిట్ ఎక్కువ అయిపోయి కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు ఇవి స్టార్ట్ అయినాయి సార్. ఈ షేక్ అండ్ ఎఫ్ఏ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ టైమింగ్ అనేది కొద్ది కొద్దిగా మార్పు చేసుకుంటూ యాక్చువల్లీ ఇప్పుడు టిఫిన్ వచ్చేసి బిఫోర్ 8 లోపు అయిపోతుంది షేక్ అనేది. మధ్యాహ్నం లంచ్ ఏమో 12:30 కాగానే మంచిగా ఆకలి అవుతుంది సార్. వెరీ గుడ్ మ్యామ్. సో ఎలా హెల్ప్ అయింది ఇప్పుడు మీ బాలజికల్ క్లాక్? మీ బాలజికల్ క్లాక్ ఇప్పుడు ఏ విధంగా హెల్ప్ అయింది? ఇప్పుడు మీ బాలజికల్ క్లాక్ ఎలా హెల్ప్ అయింది? అసలు చాలా అంటే చాలా హెల్ప్ అయింది సార్. అసలు నా బాడీ యొక్క పొజిషన్స్ మారాయి. నాకు షేక్ అండ్ ఎఫ్రెష్ వల్ల, మొత్తం కోచ్ సపోర్ట్ వల్ల నేను ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని మా కోచ్ సపోర్ట్ వల్ల అన్ని చేంజ్ చేసుకోగలిగాను సార్. అలానే మా ఫ్యామిలీని కూడా కొద్దిగా చేంజ్ చేసుకున్నాను సార్. వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు ఆ పెయిన్స్ అనేవి నార్మల్ అయ్యాయి సార్. ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా మేడం? చాలా చేంజ్ అయ్యాయి సార్. ఇంతకు ముందు ఆకలి అయితే ఏది బేకరీకి వెళ్ళి స్వీట్స్, బేకరీలో ఉన్న ఫాస్ట్ ఫుడ్స్ ఏది ఆకలి అయితే అది కొనుక్కొచ్చుకోవడం, తినేయడం షాప్లో, అలా ఉండేది. అలాంటిది ఇప్పుడు అసలు ఆ వైపు కూడా కన్నెత్తి కూడా చూడట్లేదు సార్. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. అసలు ఆ అలవాట్లు కంప్లీట్ మారాయి సార్. చాలా వరకు మారిపోయినాయి అసలు. వెరీ గుడ్ మేడం. వెరీ గుడ్. ఏ సప్లిమెంట్స్ ఏ న్యూట్రిషన్ యూజ్ చేస్తున్నారు మీరు? నేను వచ్చేసి సార్ ఇప్పుడు మల్టీవిటమిన్, అలోప్లస్, సెల్యులాస్, కాల్షియం, సెల్ యాక్టివేటర్, ఒమేగా 3. సో ఇవన్నీ మీరు మారడానికి ఇవన్నీ మీకు హెల్ప్ అయింది అంటున్నారు? చాలా హెల్ప్ అయ్యాయి సార్. ఓకే. సో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఎనర్జీ లెవెల్స్ అయితే ఫుల్ ఉన్నాయి సార్. అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు మా షాప్ లో నిలబడే ఉండాలి యాక్చువల్ గా. అలాంటిది ఇంతకు ముందు నిలబడితే కాళ్ళు నొప్పులు పుట్టి ఊరికే కూర్చోవాలనిపించేది చైర్ లో. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు నిలబడ్డా కూడా ఇంత కూడా పెయిన్ రావట్లేదు కాళ్ళు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు అర్థమైంది కదా మన క్లాక్ ఎక్కడ సెట్ అవుతుందని చెప్పేసి, ఏ విధంగా సెట్ అవుతుందని చెప్పేసి బాగా అర్థమైంది సార్. ఇంకా మనం ఇంకా ప్రాపర్గా ఇంకా హెల్తీ ఉండాలి, మనం సుదర్శన్ సార్ లాగా వెళ్ళమడం లాగా ఉండాలి అంటే మన క్లాక్ని ఇంకా సెట్ చేసుకోవాలి. అవును సార్, అవును మేడం సార్ ఫుల్ నాకు ఇన్స్పిరేషన్ సార్. ప్లస్ ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్తూ ఉండాలి మన సెల్స్కి. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు కమ్యూనిటీ, థ్యాంక్స్ టు షేక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుమన్. సో లెట్స్ మూవ్ ఆన్ ద వీడియో. ఒక వీడియో ఉంది కదా, మనం వీడియో ప్లే చేద్దాం సుమన్. షూర్ సార్. ఓకే సార్. ఓకే. సో అందరు ఎక్స్పీరియన్స్ తీసుకోవాలని ఉంది, బట్ ఏంటంటే మన అందరికీ తెలుసు కదా, వీ హ్యావ్ ద లెస్ టైం. ఓకే. సో ఆల్మోస్ట్ మనం ఒక వీడియో ఎంజాయ్ చేద్దాం.
ఆ వీడియో కాన్సన్ట్రేట్ చూడండి. ఈ వీడియోలో మనకు ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఉంటుంది. ఓకే, కాన్సన్ట్రేట్గా చూడండి వీడియో. రైట్, యా, ప్లే. Do's and don'ts. Education, inspiration, implementation. सेवन के बाद से पानी Inspiration, implementation. न्यूट्रिशन फॉर बॉडी, satisfaction for soul, education for mind. इसके बेसिस कुछ है. तो वाटर का टाइम क्या था? 3 to 5 ना. 7 के बाद से पानी. क्या बोल रहे हैं? न्यूट्रिशंस अपने उसमें है, तो अपने बॉडी के ब्लड से वर्क नहीं कर रहा है, न्यूट्रिशन अपने हेल्प होता है. एकदम आपको कोच से बात करते हैं, कौन सा न्यूट्रिशन हेल्प होता है. Yes, amazing. థ్యాంక్ యూ సో మచ్ సుమన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. సో ఫైనల్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే మన బాడీ, మన బయాలజికల్ క్లాక్ పర్ఫెక్ట్గా ఉండాలి, మన బయాలజికల్ క్లాక్ కరెక్ట్గా ప్రాపర్గా నడవాలి అంటే ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే మన బాడీకి కావాల్సింది న్యూట్రిషన్. ఓకే, హెర్బల్ లైఫ్ ఈజ్ ఎ టోటల్లీ న్యూట్రిషన్. మన లోపల మన హెర్బల్ లైఫ్లో ఫ్రెష్ అండ్ షేక్తో పాటు ఎన్ని అయితే న్యూట్రిషన్స్ ఉన్నాయి కదా, ఆల్ న్యూట్రిషన్స్ మన బాడీకి కావాల్సిందే. ఓకే, ప్రతి ఒక్కరికి కావాల్సింది. మనం ఇంతకుముందు చూసాం కదా 3 to 5 టైంలో మనము ఈవినింగ్ స్నాక్స్ ఆ టైంలో వచ్చి మనం హైడ్రేట్ కానివ్వండి, స్కిన్ బూస్టర్ కానివ్వండి, ఓకే, ఐలో కాన్సన్ట్రేట్ కానివ్వండి, ఓకే, ఇలా ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వాటర్ ప్లేస్ తీసుకుంటుంటామో, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అందరం వాటర్ తీసుకుంటున్నాం. అవునా, ప్రతి ఒక్కరం మనం ఎలాంటి వాటర్ తీసుకుంటున్నాము? ఫిల్టర్ వాటర్ తీసుకుంటున్నాం. అవునా, బిస్లరీ వాటర్ తాగుతున్నామా? 20 రూపీస్ క్యాన్ మాత్రం తీసుకుంటాం. దానిలో ఎన్ని మినరల్స్ ఉన్నాయో ఏమో మనకు తెలియదు. అవునా, సో దానికి రీప్లేస్మెంట్ మనం వాటర్కి రీప్లేస్మెంట్గా హైడ్రేట్స్ అని తీసుకోవచ్చు. టోటల్గా మనకు 22 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 22 ప్రోడక్ట్స్ కూడా మన బాడీకి కావాల్సింది, రైట్. అండ్ సెకండ్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ కావాలి. ఓకే, ఎడ్యుకేషన్ దేనికి కావాలి? మనకు మన మైండ్కి ఎడ్యుకేషన్ కావాలి. ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి. ఓకే, ఈ ఎడ్యుకేషన్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే మనకు ఉన్న కమ్యూనిటీ వల్ల హెల్ప్ అవుతుంది. ఏదైతే కమ్యూనిటీలో ఉన్నామో ఆ కమ్యూనిటీ మనకు ఎడ్యుకేట్ చేస్తుంటుంది. ప్రతిసారి మనకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దాంతోపాటు వచ్చేసి మనకు సాటిస్ఫాక్షన్ కావాలి. మన న్యూట్రిషన్ ప్లస్ ఎడ్యుకేషన్ మనకు సాటిస్ఫై చేయాలి. అదే దేనికి సాటిస్ఫై చేయాలి? మన సోల్కి సాటిస్ఫై చేయాలి. ఓకే, ఎప్పుడైతే ప్రాపర్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ అండ్
సాటిస్ఫాక్షన్ ఉంటామో మన క్లాక్ అనేది ఆటోమేటిక్గా సెల్ఫ్గా హ్యాపీలీ దాని ప్రాపర్గా ఆ టైం టు టైం అది పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ సో Thank- మచ్. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ కమ్యూనిటీ. community, and thank you so much for giving this wonderful opportunity. Thank you. Thank Back you, to system. monitor. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనిస్ సార్ అండ్ అస్మా మేడం. ఇవాళ చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పారు నాకు బయాలజీ క్లాక్ గురించి. సో మనం టైం టు టైం ఏ టైంకి ఏమేమి వర్క్స్ చేయాలి, ఎట్లా ఉండాలి, సో అన్నీ మనకి క్లారిటీగా బాగా తెలిసాయి. ప్లస్ వాళ్ళ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ కూడా మనం షేర్ చేసుకున్నాం. ప్లస్ వాళ్ళ